ఒక విమెన్ క్రికెట్ ఆడాలంటే ఎట్లాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఇనీషియల్ ఫేస్లో ఉంటాయి కదా, ఓన్లీ ముళ్ళులే చూస్తాం ఆ రోజేసుకున్నవి. ఫేవరెట్స్ ఉంటారు, నా ఫ్రెండ్ కూతురు లేదా నా ఫ్రెండ్ కొడుకు, నా రిలేటివ్ వాళ్ళ హోటల్స్లో మనం వెళ్తాం. ఎక్కడ సీసీటీవీ ఉందో ఎవరికి తెలియదు, కెమెరాస్ ఎక్కడ పెడుతున్నారో తెలియదు. ఒక చిన్న అమ్మాయికి అంత అవేర్నెస్ ఉండదు. అమ్మాయిలకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మరి అలాంటి వాటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు? బ్యాక్ సోర్ అయిపోద్ది, లెగ్స్ వీక్ అయిపోతాయి. మా మంచికే చెప్తున్నారు అని ప్లేయర్స్ ఎలా అయితే కోచ్ని ట్రస్ట్ చేస్తున్నారో ఆ ట్రస్ట్ కోచెస్లో కూడా ఉండాలి. జెన్యున్గా ఈ అమ్మాయికి బాగాలేదు ఈరోజు. యాజ్ ఏ హోల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ క్రికెట్ యొక్క డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు? ఆంధ్ర You are the youngest to represent India and you are the first player from Andhra to represent India. ఆ టైంలో వన్ ఆఫ్ ద సెలెక్టర్ ఆంధ్రాకి. ఇప్పుడు ఈమె ఆడి ఏం చేస్తుంది? నాతో నా ముందుంటే వావ్ బేబీ ఎలా ఉంది, బాగున్నావా, నిజంగా గ్రేట్, నువ్వు కంబ్యాక్ చేస్తున్నావు అని నా ముందు మాట్లాడతారు. జస్ట్ ఒక 10 స్టెప్స్ అక్కడ మనకి వినిపిస్తుంది. నేను ఎవరికోనో వెళ్ళి చెప్పారని కూడా అన్నాను, నా చోలారా నేను విన్నాను చాలా. ఏం చేయడానికి బేబీని కనేసి ఇప్పుడు పాపం బేబీ సఫర్ అవుతుంది అన్న మాటలు చాలా ఉన్నాయి. ఇవి హాంట్ చేస్తే ఒక మదర్ని, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు. మారియా మాకు ఎలా డ్రీమ్ చేయాలి అని చెప్పింది. ఆన్ ద ఫీల్డ్ ఆవిడ హిట్లరే. మ్యారేజ్ అంటే కెరియర్కి ఫుల్ స్టాప్. మా అమ్మాయికి మేము పెళ్ళి చెయ్యము, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడతావంటే నాకు ఈ బేబీ కావాలి, లేదంటే నాకు పిల్లలు అక్కర్లే. మదర్హుడ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ అని యూ ప్రూవ్డ్ ఇట్. మీ వల్ల డెఫినెట్గా చాలామంది విమెన్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు దిల్ గెట్ ఇన్స్పైర్డ్ అని నేను అనుకుంటున్నాను. బాడీ షేమింగ్ ఎవరో చేయక్కర్లేదు. కొన్నిసార్లు నాకు నేను సూసైడ్ చేసుకోవాలనిపించేది. ట్రెడిషనల్ మెథడ్స్ని బ్రేక్ చేసి కొత్తగా చేస్తున్నారంటే ఆ ఫస్ట్ చేసిన పర్సన్స్కి చాలా స్ట్రగుల్ ఉంటుంది. అగెయిన్స్ట్ ఎవ్రీ వన్స్ బిలీవ్స్ వెళ్ళి చేయాలి. మీరు మెంటల్ హెల్త్ గురించి చెప్తున్నారు, మెన్స్లో కూడా వీ సా జొనాథన్ ట్రాట్ అవ్వచ్చు, గ్లెన్ మ్యాక్స్వెల్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్, రీసెంట్గా బెన్ స్టోక్స్ అవ్వచ్చు. కెరియర్ పీక్లో ఉన్నప్పుడే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి మెన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దే డోంట్ ఈవెన్ రియలైజ్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా దే డోంట్ ఈవెన్ రియలైజ్, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. సో అట్లాంటి వాళ్ళకి వాట్ వాజ్ యువర్ సజెషన్? పేరెంట్స్కి స్పెషల్గా చెప్పేది ఏంటంటే మీ పిల్లల మీద ప్రెషర్ పెట్టద్దు. అండ్ పిల్లలకి చెప్పేది ఏంటంటే అన్నీ నాకే తెలుసు, నా పేరెంట్స్కి తెలీదు, లేదా నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు అమ్మ అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో మన గ్రోత్ అక్కడ అయిపోద్ది. ఇప్పుడు ఉమెన్స్కి ఆప్షన్ లేదు, ఉమెన్స్కి కూడా ఆప్షన్ తెస్తే. She looks like a Santur mommy right now. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టంప్ మైక్ విత్ సందీప్. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ గురించి చెప్పాలంటే షీ వాజ్ ద యంగెస్ట్ క్రికెటర్ టు రిప్రజెంట్ ఇండియా. 16 ఇయర్స్కి ఆవిడ ఇండియాకి రిప్రజెంట్ చేశారు బిఫోర్ షఫాలి వర్మ. అండ్ నాట్ జస్ట్ దట్, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్ర టు రిప్రజెంట్ ఇండియా. అండ్ ఆవిడ తన జర్నీలో చూసిన అప్స్ డౌన్స్, అలాగే మెంటల్లీ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేశారు. అండ్ ఎవరైనా పేరెంట్స్ కనుక వాళ్ళ డాటర్స్ని క్రికెట్ ఆడించాలన్నా, లేదా యంగ్ క్రికెటర్స్, ఆస్పైరింగ్ విమెన్ క్రికెటర్స్ ఎవరైనా ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం చివరి వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. వండర్ఫుల్ పాడ్కాస్ట్ లిజన్. అండ్ అలాగే మన వీడియోస్ అయితే 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే నేను ఇంకా ముందు మంచి గెస్ట్ని తీసుకొచ్చి మీ ముందు మంచి ఎపిసోడ్స్ పెట్టాలంటే నాకు కానీ మా టీంకి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. హాయ్ అక్క, వెల్కమ్ టు స్టంప్ మైక్ విత్ సందీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. విమెన్స్ రీసెంట్గా వరల్డ్ కప్ గెలిచారు, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ అది. సో ఈ వరల్డ్ కప్ విన్ విమెన్స్ క్రికెట్ మీద యాజ్ అ హోల్ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండిద్ది. బికాజ్ లాస్ట్ టైం మనం ప్రీవియస్గా చూసుంటే రన్నర్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూసాం మనం. ఉమెన్స్ క్రికెట్ ఫస్ట్ 2005లో అయినప్పుడు బీసీసీఐలో మర్జ్ అయింది. తర్వాత చూసిన వరల్డ్ కప్స్కి డెఫినెట్గా పెరుగుకుంటూనే వెళ్ళింది స్టాండర్డ్. సో ఈ వరల్డ్ కప్ విన్ తర్వాత గర్ల్స్లో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము కూడా దీని నుంచి ఒక కెరియర్ చేసుకోవచ్చు, అంటే జాబ్ రావడం అని, లేకపోతే
మనకి స్పాన్సర్షిప్ వస్తుంది. ఇవన్నీ కాకుండా డెఫినెట్గా నేను ఆడుతూ కూడా అదొక కెరియర్ అవుతుంది, దీని నుంచి నేను మంచి లైఫ్ లీడ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఈ వరల్డ్ కప్ ఇస్తుంది. అండ్ యాక్చువల్లీ డివై పార్టీలో ఫైనల్ మ్యాచ్ చూస్తే ద అమౌంట్ ఆఫ్ క్రౌడ్ స్టేడియం అయితే ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు. అండ్ దానికి ముందు WPLలో స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్, ఆ ఫీల్డింగ్ అవ్వచ్చు, 200 రన్స్ స్కోర్ చేయడం అవ్వచ్చు, డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ అయింది ఓవర్ ద ఇయర్స్ అని అనుకోవచ్చు. సో యాక్చువల్లీ మీరు ఇండియా ఆడిన టైంలో 10 years బ్యాక్ అప్పుడు ఎట్లా ఉండేది, అప్పటికి ఇప్పటికి వాట్ వాజ్ ద డిఫరెన్స్? నేను ఇండియా ఆడినప్పుడు నేను చాలా అంటే నాకు బాగా గుర్తుండేది ఏంటంటే ఖాళీ గ్రౌండ్ అంతా ఖాళీ ఉండే, వాచ్ చేయడానికి ఎవ్వరు రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసి కాలేజ్ స్టూడెంట్స్ ఎవరో వచ్చారు, ఎక్కడో దూరం నుంచి జస్ట్ వాళ్ళకి పేరు కూడా కనిపించదు అనమాట, జస్ట్ నెంబర్స్ కనిపించేది దూరంలో వాళ్ళు కూర్చొని అక్కడి నుంచి జస్ట్ నెంబర్స్తో అందరినీ పిలిచేవారు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ టైంలో మొత్తం స్టేడియంస్ అన్నీ నిండిపోతున్నాయి. అండ్ డెఫినెట్గా ఆ టైంలో కూడా ఇంత సపోర్ట్ ఉండుంటే ఇంకా గ్రేట్ ప్లేయర్స్ని చూసేవారు. అంటే ఇప్పుడు దాకా మాకు తెలుసు మా సీనియర్స్ ఏంటి అని, లేకపోతే మా సూపర్ సీనియర్స్ ఏంటి అని మాకు తెలుసు, బట్ అందరికీ తెలిసే ఒక ప్లాట్ఫామ్ ఉండేది అనే ఒక బాధ అంతే. 100%. యాక్చువల్లీ చెప్పాలంటే బిఫోర్ షఫాలి వర్మ యు ఆర్ ద యంగెస్ట్ టు రిప్రజెంట్ ఇండియా. 16 ఏళ్ళకే ఇండియా ఆడడం జరిగింది. అండ్ యు ఆర్ ద ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఆంధ్ర టు రిప్రజెంట్ ఇండియా. సో అనుకున్నారా అంత ఎర్లీ ఏజ్లో 16 yearsకే ఇండియా కాలప్ వస్తుందని? నిజం చెప్పాలంటే అస్సలు అనుకోలేదు సందీప్. నా చిన్నప్పుడు స్టార్ట్ చేసిన ఒక 2-3 years తర్వాత మా ఫాదర్ చెప్పారు, నీకు తెలుసా సచిన్ టెండూల్కర్ 16 yearsకి ఇండియా ఆడాడు అంటే చిన్నపిల్లలు కూడా అచీవ్ చేయొచ్చు, ఆల్రెడీ ఆయన అచీవ్ చేశారు అన్న దాంట్లో నాకు చెప్పినప్పుడు నేను నవ్వుతా, అవునా దాంట్లో ఏముంది డాడీ నేను కూడా ఆడేస్తా. అంటే ఆ ఏజ్కి ఆడతానని నాకు నిజంగా తెలియదు. అండ్ ఇండియా ఆడతానా, ఇండియా అంటే ఏంటో కూడా నిజంగా తెలియదు ఆ టైంకి, అంత చిన్నదాన్ని అనమాట. సో అప్పుడు నేను అనేసి వెళ్ళిపోయాను. మా డాడీ థింక్ చేశారు, అంటే దీని నిజంగా పాపకి ఆడేంత అంటే ఆడాలి అన్న ఆలోచన అయితే వచ్చింది కదా అని చెప్పి నేను ఎంత కష్టపడ్డానో నాకన్నా ఎక్కువ మా ఫాదర్ కష్టపడ్డారు. ఆయన ఆఫీస్ చేసి ఆఫీస్ తర్వాత నాకు ప్రాక్టీస్కి తీసుకురావడం. ఒక టైంలో అయితే మా ఫాదర్ ఎవ్రీడే ఆల్మోస్ట్ 80 kilometers ఒక సైడ్ ట్రావెల్ చేసేవారు మా కోసమే. మమ్మల్ని అంటే గ్రౌండ్కి మేము జస్ట్ ఒక 10 minutes వాక్లో వెళ్ళేటట్టు ఉంచాలని చెప్పి మా ఫాదర్ కష్టపడ్డారు అదంతా. అండ్ ఆ టైంలో నేను నిజంగా డ్రీమ్ చేయలేదు నేను నిజంగా 16 yearsకి ఆడతానని. బట్ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నిజంగా నేను డెబ్యూ చేస్తున్నాను లేకపోతే నేను ఇండియాకి సెలెక్ట్ అయ్యాను అన్న టైంకి మా ఫాదర్ నాతో పాటు గ్రౌండ్లో ఉన్నారు. అండ్ ఆ రోజు నాకు ఆ 60 అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 7 years బ్యాక్ ఏదైతే మా ఫాదర్కి నాకు అయిన కాన్వర్జేషన్కి ఎంత మీనింగ్ ఉంది అని ఆ రోజు రిలీజ్ అయ్యాను అనమాట. మా ఫాదర్ రియాక్షన్ చూస్తే జస్ట్ ఆల్మోస్ట్ ఇయర్స్ రన్ అవుతున్నాయి ఐస్లో, ఏం మాట్లాడట్లే, అటు స్మైల్ చేయట్లేదు అటు అలానే ఏడవట్లేదు. అంటే కంప్లీట్ ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా ఐస్లో, అది ఆ రోజు నేను మా ఫాదర్ కళ్ళల్లో చూసాను. అప్పుడు అనిపించింది ఓకే ఇంత కష్టపడినందుకు అట్లీస్ట్ నేను మా ఫాదర్ని హ్యాపీ చేశాను అని. ఫాదర్నే కాదు మొత్తం హోల్ ఆంధ్రాని హ్యాపీ చేశారు అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ మీ మాటల్లో వింటుంటే మీరు చెప్పారు ఆ ఏజ్లో అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 years బ్యాక్ మీ ఫాదర్ మీకోసం 80 kilometers ట్రావెల్ చేసేవాళ్ళు, చాలా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు అని చెప్పి. యూజువల్లీ పేరెంట్స్ చూసుకుంటే ఇప్పుడు విమెన్స్ని లైక్ వాళ్ళ డాటర్స్ని పేరెంట్స్ ఆడించాలనుకుంటున్నారు, బట్ బ్యాక్ ఇన్ ద డే సిచ్యువేషన్ వాజ్ నాట్ లైక్ దట్. సో ఆ టైంలో మీ ఫాదర్ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు ఆడించాలనుకున్నారు, స్పోర్ట్స్ అంటే ఇష్టమా, వాట్ వాజ్ ద రీజన్? నా అదృష్టం ఏంటంటే మా ఫాదర్కి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుంచి ఆడుకుంటా పెరిగారు. ఆయన వాలీబాల్ ఆడేవారు, తర్వాత ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ అన్నీ. అండ్ నేను పుట్టిన తర్వాత మా ఫాదర్కి అప్పుడు కరెంట్ ఫేవరెట్ బ్యాడ్మింటన్, డిపార్ట్మెంట్ మ్యాచెస్ ఆడేవారు. సో బ్యాడ్మింటన్ నేను చిన్నప్పుడు ఇంకా నాకు తెలిసి నాకు 3-4 years అప్పుడే నేను బ్యాట్ పట్టుకొని ఆడడానికి ట్రై చేసేదాన్ని అంట. అండ్ అప్పుడే మా ఫాదర్కి అర్థమైంది మేబీ దీనికి బ్యాడ్మింటన్ అంటే ఇంట్రెస్ట్ ఉందేమో, మేబీ నేను ఆడడం చూడడం కానీ లేకపోతే నేను వాటిని రిపేర్ చేయడం చూడడం కానీ సంథింగ్ అని రిలీజ్ అయ్యి నాకు 8 years వచ్చే టైంకి మా తమ్ముడికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. సో అలా మొత్తం మారింది. సో ఫైనలీ ఇండియాకి సెలెక్ట్ అయ్యారు, బట్ ఇండియాకి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ లాంగ్ రన్ అయితే దొరకలేదు. సో వాట్ వాజ్ ద రీజన్?
ఎందుకని అక్కడ ఎక్కువ కాలం ఆడలేకపోయారు అనుకుంటున్నాను? ఆంధ్రాలో అంత అప్పటికే ఉమెన్లో ఎవరు ఇండియా ఆడలేదు, నేనే ఫస్ట్. అండ్ మెన్లో ఆడిన వాళ్ళు కూడా అంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ షేర్ చేసుకోలేదు ఎవరితో కూడా. సో నేను ఇండియా ఆడే టైంకి అప్పుడే ఎంఎస్కే సార్ న్యూజిలాండ్ నుంచి మాకు ఒక ఇంటర్నేషనల్ కోచ్ని తెచ్చారు, మారియా ఫహే. సో ఆ 1.5 year ఆవిడతో ట్రావెల్ చేశాం కాబట్టి అట్లీస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్న కొంచెం నాలెడ్జ్ ఆవిడ ఇవ్వగలిగింది. అండ్ టిపికల్గా మనం చిన్నప్పటి నుంచి చూసింది ఏంటి, డిస్ట్రిక్ట్స్లో కొట్టాము, ఇంటర్ జోనల్స్లో స్కోర్ చేసాము, ఆంధ్రాగా ఆడుతున్నాం. ఆంధ్రాలో మనం కొడతాం, బట్ అక్కడి నుంచి మనల్ని పైకి తీసుకెళ్ళాలి, పుష్ చేయాలి అన్న మనిషి కనిపించలేదు ఆ టైంలో. అండ్ లేదు మీరు ఆలోచించండి అని అట్లీస్ట్ ఒక అంటే సీనియర్ నుంచి, అంటే ఆబ్వియస్లీ అప్పటికి మెన్లో ఆడున్నారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి లేదు మీ ఇట్లా ఉంటుంది పై లెవెల్లో, మీరు ఇలా ఆడితే బాగుంటుంది, ఈ లెవెల్ తర్వాత మీరు ఇది అచీవ్ చేయొచ్చు అని చెప్పుంటే అట్లీస్ట్ కొంచెం నాకు అవగాహన ఉండేది అక్కడికి వెళ్ళి నేను ఏం చెయ్యాలి అని. అండ్ టూ ఎర్లీ 16 years, ఇప్పుడు 16 years ఓల్డ్కి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. వాళ్ళు వెళ్ళి ఏదైనా మేనేజ్ చేయగలరు అండ్ వాళ్ళు ఓన్గా డెసిషన్స్ తీసుకోగలరు. బట్ నేను నా 16 years టైంకి ఇంత ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే డెఫినెట్గా ఫోన్ తీసి మనం సర్చ్ చేస్తాం, అరే నెక్స్ట్ ఏం చెయ్యొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వస్తే నేను ఏం చేయాలి. బట్ ఆ టైంలో ఇవేం లేవు, అన్నీ నేనే సాల్వ్ చేయాల్సి వచ్చేది. సో మేబీ అందుకని నేను అక్కడ అన్ని రోజులు సర్వైవ్ అవ్వలేకపోయాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. అండ్ టూ ఎర్లీ ఆడేశాను అని కూడా అనిపించింది. మేబీ నాకు అది 20 yearsకి ఇండియా క్యాప్ దొరుకుంటే డెఫినెట్గా నేను ఇప్పటికీ నేను ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉంటాను అని అయితే బిలీవ్ చేస్తాను. మీరు మీ కెరియర్లో ఆ టైంలో ఇంకా బెటర్గా ఏం చేసి ఉండొచ్చు, ఆ టైంలో అట్లాంటి సిచ్యువేషన్ ఎన్కౌంటర్ చేయడం ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఏదైతే ఇండియాలో ఫేస్ చేశారో డెఫినెట్లీ చాలామంది విమెన్స్ ఇప్పుడు స్టేట్కి అదే ఫేస్ చేస్తూ ఉండొచ్చు సిచ్యువేషన్. అండ్ చాలామంది ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుండి కూడా వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ కానీ, హౌ డు దే హ్యాండిల్ ది సిచ్యువేషన్? నేను బిలీవ్ చేసింది, ఒకవేళ ఆ టైంలో నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని, నా సెల్ఫ్ని నేను అట్లీస్ట్ ఆ ప్లాట్ఫామ్లో ఓపెన్గా పెట్టుంటుంటే డెఫినెట్గా ఈ సిచ్యువేషన్లో ఉండను. అండ్ నేను ప్రతి యంగ్స్టర్కి అదే చెప్తా, మీకు వచ్చిన ప్రతి ఒక్క ఛాన్స్కి మీ 100% ఇవ్వండి, 99 కూడా కాదు, 100% దానికన్నా ఎక్కువ ఇస్తేనే మనం ఆ ఫియర్ అన్నది ఓవర్కమ్ చేయగలుగుతాం. అండ్ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అరే నేను ఇప్పుడే డెబ్యూ చేస్తున్నాను, లేకపోతే నేను నా ఫస్ట్ గేమ్ ఇది, లేదంటే నాకన్నా సీనియర్స్ ఉన్నారు వాళ్ళది ఇది 50th గేమ్, నేను వాళ్ళకి వెళ్ళి ఏమైనా చెప్తే ఏమవుతుంది, లేదంటే ఇది నాకు తెలుసు నేను బెటర్గా చేస్తాను, ఈ కండిషన్లో నేను బెటర్గా ఆడతాను, లేదా ఈ కండిషన్లో నేను బెటర్గా బౌల్ చేయగలుగుతా అని మనకి తెలుసు. బట్ ఓపెన్గా మనం చెప్పమన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఫీల్డర్ స్లిప్లో చాలా బాగా చేస్తారు, లేదా పాయింట్లో బాగా చేస్తారు. మనం ఒక న్యూ టీంకి వెళ్ళినప్పుడు నేను అక్కడ బాగా చేస్తాను అని మనం ధైర్యంగా చెప్పాం. అండ్ ఆ పర్సన్కి ఏమవుతుంది, సపోజ్ తను తీసుకెళ్ళి ఒక అన్కంఫర్టబుల్ పొజిషన్లో నిలబెడితే ఆ అమ్మాయి కాదు అబ్బాయి ఎప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి ఓవర్కమ్ చేయలేరు. ఆ ఫియర్ అన్నది వచ్చేస్తుంది. అండ్ నేను ప్రతి యంగ్స్టర్కి చెప్పేది ఏంటంటే, ఓపెన్గా మీ మైండ్లో ఏదైతే ఉందో టీంలో అందరికీ చెప్పక్కర్లేదు, బట్ ఎవరో ఒక సీనియర్ ఉంటారు, లేదా కోచ్ ఉంటారు, ఎవరో ఒకరు ఓపెన్ మైండెడ్ వాళ్ళైతే ఉంటారు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి చెప్పండి, అక్క నేను ఇది ఫీల్ అవుతున్నాను, నేను మేబీ ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళతో కాన్వర్జేషన్, మేబీ ఒక సీనియర్ వచ్చి మీతో కాన్వర్జేషన్ చెయ్యకపోవచ్చు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, పాపం వాళ్ళని ఎందుకు అన్కంఫర్టబుల్ చేయాలి అని సీనియర్స్ రారు. కొన్నిసార్లు జూనియర్స్కి కూడా సేమ్ ఇష్యూస్ ఉంటాయి, నేను వెళ్ళి అక్క దగ్గరికి వెళ్తే ఏమనుకుంటుంది అని. బట్ ఇవన్నీ ఆపేసి, నీకు కదా ఇష్యూ, అక్కకి తెలుసు ఆల్రెడీ, అక్క డీల్ చేసి వచ్చింది, 25 matches ఆడింది, అక్కకి ఐడియా ఉంది, బట్ నీకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడితే, ఒక జూనియర్ అప్రోచ్ అవుతే, అండ్ డెఫినెట్గా ప్రతి సీనియర్ హెల్ప్ చేస్తారు. అండ్ నాకు తెలిసి యంగ్స్టర్స్ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు హెల్ప్ తీసుకోగలిగితే వాళ్ళకి మేబీ ఆ సీనియర్ ఏదైతే ఫేస్ చేసిందో ఫెయిల్యూర్స్ మేబీ 80% ఫేస్ చేసి ఉంటే, ఈ యంగ్స్టర్ దాంట్లో హాఫే ఫేస్ చేస్తుందేమో, బికాజ్ ఆన్సర్ సీనియర్స్ ఇస్తారు కాబట్టి. మీరు 16 yearsలో లైక్ ఇండియన్ టీంలో వాక్ ఇన్ అయినప్పుడు
మీరు ఇప్పుడు ఏదైతే షేర్ చేశారో అట్మాస్ఫియర్ అలా ఉండేదా, లైక్ వెల్కమింగ్గా ఉండేదా? మీరు వెళ్ళి సీనియర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఆ టైంలో అసలు హౌ వాజ్ ద డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్? నేను డెబ్యూ చేసినప్పుడు నాకు డెఫినెట్గా మంచి సీనియర్స్ ఉండే డ్రెస్సింగ్ రూమ్లో. వాళ్ళు చాలా వరకు చాలా హెల్ప్ చేశారు. అంటే నేను ఓపెన్ అవ్వడానికి వాళ్ళు చాలా ట్రై చేశారు. అండ్ ఆంధ్ర బేసిక్గా మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చాలా సిగ్గుపడే అట్మాస్ఫియర్లో ఉన్నాం. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అనడానికే మనకి మొహమాటం. అండ్ అలాంటి ప్లాట్ఫామ్లో నేను ఇది వెళ్ళి చెప్తే ఏమవుతుంది అన్న మైండ్ సెట్ నాకు ఉండే. వాళ్ళు ఎంత ఓపెన్ చేయాలని నన్ను ట్రై చేసినా కూడా ఎక్కడో ఆ ఫియర్ నన్ను ఆపింది. అండ్ ఆ టైంలో ఉన్న సీనియర్స్ కానీ, అండ్ ఆ టైంలో లక్కీగా ఒక 6 మెంబర్స్ డెబ్యూటెంట్స్ ఉండే. ఓకే. పూనమ్ యాదవ్ కానీ, సుష్మా వర్మ, స్మృతి, స్వాగతిక, రీతు ధ్రువ్, ఇంతమంది డెబ్యూటెంట్స్లో. అండ్ వాళ్ళకి హ్యారియక ఇంకో ఆప్షన్ లేదు, వచ్చి అందరితో మాట్లాడితేనే మా దగ్గర నుంచి బెస్ట్ తీయగలరు. సో అట్మాస్ఫియర్ అయితే చాలా మంచిగా పెట్టారు డ్రెస్సింగ్ రూమ్. చెప్పాను కదా ముందు నుంచే అట్లీస్ట్ నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చుంటే వీళ్ళ ఏదైతే మా సీనియర్స్ ఆ డ్రెస్సింగ్ రూమ్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్, ఆ 2 ప్లస్ అయ్యి కొంచెం హెల్ప్ అయ్యేది నాలాంటి యంగ్స్టర్స్. నేనే కాదు, నాతో పాటు రీతు ధ్రువ్ అని ఒక అమ్మాయి ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ ఆవిడ ఆ టైంలో. అండ్ ఆల్మోస్ట్ కవర్స్లో నిలబడ్డదంటే మిడ్ ఆఫ్ బాల్స్ కట్ చేసేది, అంత బెస్ట్ ఫీల్డర్. అలాంటి ఫీల్డర్కి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ప్రెషర్ వచ్చింది. సో ఈ సిచ్యువేషన్స్ అయ్యేవి కాదు. అండ్ నేనేదో నా లైఫ్లో అయ్యింది అని కాదు, నేను నా ఫ్రెండ్స్ని కూడా చూశాను అనమాట. అండ్ ఎవరైతే సక్సెస్ఫుల్ ఉంటారంటే ఆల్రెడీ వాళ్ళ టీమ్మేట్స్ ఎవరైతే ఇండియా ఆడున్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉన్నారు. బికాజ్ ఆ నాలెడ్జ్ షేర్ చేసుకున్నారు, ఎక్స్పీరియన్స్ చేసుకోవడం వల్ల. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్ర డ్రెస్సింగ్ రూమ్ మీకు తెలిసి ఎట్లా ఉంది ఏంటని, సడన్గా ఇండియన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ అనగానే అందరూ లైక్ వెల్ ప్రిపేర్డ్ ఉంటేనే ఆ లెవెల్ వరకు వస్తారు. అక్కడ మీరు తెలుసుకున్న లెర్నింగ్స్ ఏంటి? లైక్ ఆంధ్రాలో మీరు చేస్తున్నాం లేదు దీన్ని ఇట్లా కాదు, దిస్ అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? మనకి ఇక్కడ ఏంటి 20 minutes నెట్స్ ఇచ్చారనుకో, అంటే ఆ టైంలో చెప్తున్నా. ఇప్పుడు అందరూ ఓపెన్గా అడుగుతున్నారు నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా బ్యాటింగ్ కావాలి అని. ఆ టైంలో ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నా అడగడానికి మొహమాటం అనమాట. అండ్ అప్పుడు ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే ఇది నాకు అక్కర్లేదు, నాకు కొంతమంది సీనియర్స్ వాళ్ళు చేయడం నేను చూశాను అనమాట. నాకు ఇది ఈరోజు అక్కర్లేదు, నేను ఇది చేస్తే నాకు చాలు, రేపు మ్యాచ్కి నేను ఇది చేస్తే నేను రెడీ ఉంటా మ్యాచ్కి అన్న మైండ్ సెట్ నేను ఫస్ట్ అక్కడే చూశాను. ఓకే. అన్నిసార్లు ఎస్ చెప్పక్కర్లేదు, కొన్నిసార్లు నో చెప్తేనే మనకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆ లెసన్ నేను అక్కడే నేర్చుకున్నాను అప్పుడు. అండ్ మీ టైంలో లైక్ ఇప్పుడు అంటే డెఫినెట్గా అవేర్నెస్ పెరిగింది, చాలా వరకు కోచెస్ కూడా అవేర్నెస్ పెరిగింది, ఎక్కువ ప్లేయర్స్ వస్తున్నారు విమెన్స్లో. బట్ ఆ టైంలో బాకిందండి అసలు ప్రాక్టీస్ రొటీన్స్ ఎలా ఉండేది? హౌ హార్డ్ యూ యూస్ టు ప్రాక్టీస్? చిన్నప్పటి నుంచి నా ప్రాక్టీస్ రొటీన్స్ చాలా హార్డ్ ఉండేవి. ఎందుకంటే స్కూల్ ఇంకా ప్రాక్టీస్, దాంతోపాటు మా ఫాదర్ ఇంట్లో ప్రాక్టీస్, ఇవన్నీ కలిపి ఇంకొక టైంలో ఎలా అయిపోయిందంటే ఒక రోబో అయిపోయాను. మార్నింగ్ లేచి గ్రౌండ్కి వెళ్ళాలి, మళ్ళీ వాపస్ వచ్చి స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి, తీసుకెళ్ళి మళ్ళీ వాపస్ తెస్తారు డాడీ, తెచ్చిన తర్వాత హోంవర్క్కి మహా అయితే ఒక 20 minutes. అండ్ ఆ రోజుల్లో ఏంటంటే మరీ హోంవర్క్స్ CBSE అనమాట, అంత హోంవర్క్స్ ఇయ్యరు వాళ్ళు లక్కీగా. సో హోంవర్క్స్ హెడేక్ ఉండేది కాదు, మా ఫాదర్ ఇచ్చేవారు హోంవర్క్స్. ఓకే. ఏదైతే నేను ప్రాక్టీస్ సెషన్స్లో మంచిగా చేయలేదు అవి ఇంటికి వచ్చి నేను షాడో ప్రాక్టీస్ చేయాలి. లేదు మా ఫాదర్ ఇలా నేను షాప్ దాకా వెళ్ళొస్తున్నాను లేకపోతే ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను ఒక 1 hourలో వస్తా అంటే ఆ 1 hour మమ్మల్ని ముగ్గురిని ఎంగేజ్ చేయడానికి హ్యాంగింగ్ బాల్ చేయమనేవారు. ఇప్పుడు మా తమ్ముడు ఆడుతున్నప్పుడు నేను కౌంట్ చేయాలి, నేను ఆడుతున్నప్పుడు మా తమ్ముడు కౌంట్ చేయాలి. అండ్ దీంట్లో ఏంటంటే ఒకరికొకరు చీటింగ్ చేయడానికి కూడా లేదు, కంపల్సరీ వాడు ప్రతి షాట్ అంటే నువ్వు 99 కొట్టావు 100 కాలేదు అని నేను రిమైండ్ చేసేదాన్ని. సో దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఆయన ఫస్ట్ 100 చెప్పేవారు, ఈజీ అయిపోయిందని 1000 దాకా వెళ్ళింది. 500 నుంచి 1000 నుంచి 10,000, అప్పుడప్పుడు ఆ 10,000 ఒక టైం తర్వాత అది ఈజీ అయిపోయింది నాకు, ఆ 10,000 దగ్గర ఎంతసేపు అని. సో అలాంటి ప్రాక్టీస్ నుంచి ఎప్పుడైతే ఆంధ్ర సెటప్కి వెళ్ళామో సో అక్కడ ఏమైంది అంటే మార్నింగ్ నుంచి సేమ్ పొద్దున్నే లేచి ట్రైనింగ్,
ట్రైనింగ్ తర్వాత ఫీల్డింగ్ సెషన్స్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ దగ్గర బ్రేక్, మళ్ళీ మధ్యాహ్నం, ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఉండేవారు. ఇప్పుడంటే క్వాలిటీ తీసుకుంటున్నారు అనమాట. మహా అయితే ఒక 20 మెంబర్స్తో ట్రైనింగ్ చేస్తున్నాం, మిగతాది నెట్ బౌలర్స్. అప్పట్లో అలా కాదు, స్టాండ్ బైస్ అందరు అక్కడే ఉండేవారు. సో లెంతీ సెషన్స్ అయిపోయేవి. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు నాకు ప్రాక్టీస్ సెషన్స్ అంటే అమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంటే అట్లీస్ట్ క్వాలిటీ పెరిగింది క్వాంటిటీ కన్నా. నేను ఎందుకు ఎక్స్ట్రా 2 hours నిలబడుతున్నానో నాకు తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే 2 hours ఉంటావు, నీకు ఏది కావాలో టీంకి ఏది కావాలో అది మాత్రమే మీరు చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. సో అది బాగా నచ్చింది. అండ్ అప్పటికి ఇప్పటికీ అది నాకు ఎలా హెల్ప్ అయింది అంటే మెంటల్ టఫ్నెస్. నేను యంగ్, ఆ టైంలో మనకు కాన్సన్ట్రేట్ చేసే అంత కేపబిలిటీస్ ఉండవు. ఇప్పుడంటే ఒక 3 hours మనం నిలబడిన ఏదో ఒకటి థింక్ చేయడమో లేకపోతే మనం చూసి అట్లీస్ట్ ట్రై చేస్తాం. బట్ ఆ టైంలో ఏంటంటే ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ నుంచి మళ్ళీ గేమ్లోకి రావాలి, లేదు నువ్వు ఇది చెయ్యాల్సిందే అని. అండ్ అది నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేసింది, అంటే లైఫ్ లీడ్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేసింది. అండ్ యూ మెన్షన్ ఇందాక కోచ్ మారియా ఫాహే న్యూజిలాండ్ నుండి ఒక కోచ్ తీసుకొచ్చారు, ఆవిడ మీకు ఇండియా ఆడడానికి అసలు అట్లీస్ట్ ఆ లెవెల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది గైడ్ చేశారని. సో ఒక న్యూజిలాండ్ ప్లేయర్, న్యూజిలాండ్ ఆడిన కోచ్ తీసుకురావడం, ఆవిడ యొక్క ఇంపాక్ట్ మీ మీద కానీ యాజ్ ఎ హోల్ ఒక ఆంధ్ర టీం మీద కానీ ఎంతవరకు ఉంది? మారియా మాకు ఎలా డ్రీమ్ చేయాలి అని చెప్పింది. ఇండివిజువల్ డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. ఒక లెవెల్ ఆడిన తర్వాత నేను ఇది అచీవ్ చేయాలి, లేకపోతే నేను ఈ మ్యాచ్లో 100 కొట్టాలి, లేకపోతే 5 wickets కావాలి నాకు, లేకపోతే నేను బెస్ట్ క్యాచెస్ తీయాలి అని ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఆవిడేం చేసింది అంటే యాజ్ అ టీమ్ మమ్మల్ని గ్రో చేసింది. చెప్తే నమ్ము, ఒక వైడ్ వేస్తే ఒక రౌండ్ పరిగెట్టాలి. ఒకవేళ ఆ రోజు మేము 20 extras వేస్తే 20 rounds బ్లైండ్గా, ఇంకో ఆప్షన్ లేదు మాకు. అండ్ ఆవిడకి నో చెప్పే అంత ధైర్యం ఎవరికి లేదు టీంలో. ఆన్ ద ఫీల్డ్ ఆవిడ హిట్లరే. వన్స్ ఒకసారి అయిపోయింది అంటే నాకు ఒక బిగ్ సిస్టర్లా ఉండేది. నాకే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క రోల్ ఆవిడ తీసుకుంది. ఒకవేళ ఒక రోజు మేము 4 run-outs అయ్యాం, క్వార్టర్ ఫైనల్స్ అనుకుంటా, హైదరాబాద్లో జిమ్ఖానాలో ఆడాం. 4 run-outs అయిన తర్వాత ఏ కోచ్ అయినా నెక్స్ట్ మళ్ళీ మనం విన్ అయ్యాం, మ్యాచ్ గెలిచాం, నెక్స్ట్ మనం సెమీఫైనల్స్ ఆడాలి. ఏ కోచ్ అయినా ఏం చేస్తారు, అరే సూపర్ ఇలాంటి ప్రెషర్ మ్యాచ్ని తీసాము, గుడ్ గర్ల్స్ రెస్ట్ తీసుకోండి, మనం మీటింగ్ చేసుకుందాం అని చెప్తారు. లేకపోతే వెళ్ళండి నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ కదా, మీరు నాక్ చేయండి, ఎవరైతే మంచిగా చేయలేదో ఏదో ఒకటి చెప్తారు కదా. ఈవిడేం చేసింది అనుకున్నాం, అందరు ప్యాడప్ అవ్వండి, 4 run-outs అయ్యారు, మీరు ఇప్పుడు అందరు కలిపి యాజ్ అ టీమ్ పరిగెడతారు అని చెప్పి ఆల్మోస్ట్ 1 hour మాకు ఓన్లీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ సెషన్ అయింది ఆఫ్టర్ ద గేమ్. అది 50 overs గేమ్. సో అలాంటి మైండ్ సెట్ అనమాట ఆవిడది. అండ్ ఒక టైం తర్వాత ఏమైందంటే పనిష్మెంట్ ఎప్పుడు ఒకరికి ఉండదు యాజ్ అ టీమ్. అంటే పనిష్మెంట్ అంటే అందరికీ ఇప్పుడు విన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆవిడ మరీ అంత స్ట్రిక్ట్ అంటే కాదు. మేము ఏదైతే మిస్టేక్స్ చేసామో అది మిస్టేక్ అని తెలుస్తుంది, బట్ ఎట్లా రెక్టిఫై చేయగలం? అందరూ సొల్యూషన్ చెప్తారు, బట్ దానికి ఒక వే చూపించాలి కదా. అది మారియా మాకు. ఇప్పుడు ఎక్స్ట్రాస్ వేసాం, ఎందుకు వేస్తున్నాం, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ కొన్నిసార్లు అయితే ఆవిడ మ్యాచ్ అంతా నిలబడి ఉండేది. ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు అనుకో, రెఫరీస్ నార్మల్గా బయట వాళ్ళు వస్తారు కాబట్టి నువ్వు తెలుగులో బయట నుంచి యాజ్ అ కోచ్ అరిసినా ఓకే నడిచేది. బట్ ఈవిడ ఇంగ్లీష్లో మాట్లాడితే మొత్తం గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో మాకు టీమ్ మీటింగ్స్ ముందు కానీ లేకపోతే ముందు డిన్నర్ టైంలో కానీ ఒకరికి టైమింగ్ ఇన్ఛార్జ్ ఇస్తుంది. నువ్వు వాచ్ పెట్టుకోవాలి అండ్ ప్రతి ప్లేయర్ మధ్యలో పరిగెట్టాల్సిందే. ఇది మనం ఇండియా వెళ్ళాక అంటే ఇండియా టీంకి వెళ్ళాక నేర్చుకుంటాం బిట్వీన్ ద ఓవర్స్ క్విక్గా రన్ చేయాలి అని. బట్ ఆవిడ మాకు ఇవన్నీ నేర్పించింది 2012లో. ఓకే. అంటే ఆ తర్వాత మేము ఎప్పుడైతే సౌత్ జోన్ క్యాంప్స్ ఇవన్నీ చేసినప్పుడు చాలా ఈజీ అయిపోయింది మాకు. లిటరల్గా ఈ కష్టమే లేకుండే. డెఫినెట్గా ఆ డ్రెస్సింగ్ రూమ్ ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడం పాపం ఆ షార్ట్ టైంలో ఆవిడ చెప్పలేకపోయింది మాకు. బట్ ఆ తర్వాత హెల్ప్ చేసింది చాలా మందికి. అందుకే రిజల్ట్ మనం చూస్తాం. తర్వాత చాలా మంది ఆడుతుంటే నాకు గుర్తొచ్చింది యాక్చువల్లీ ప్రీవియస్గా మనం అంజలితో కూడా చేసిన పాడ్కాస్ట్లో ఈవెన్ షీ వాస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ అనమాట. లైక్ చాలా హార్డ్గా అనిపించేది, బట్
తర్వాత రిఫ్లెక్ట్ అంటే చేసేటప్పుడు మేము ఆవిడని తిట్టుకున్నా, అయిపోయిన తర్వాత ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు మాకు తెలుస్తుంది అప్పుడు చేసిన కష్టం యొక్క వాల్యూ ఏంటనేది. సో యాక్చువల్లీ మన ఆంధ్ర టీమ్ ఎస్పెషలీ విమెన్స్ టీమ్కి ఒక బేస్ క్రియేట్ చేయడంలో మారియా మ్యామ్ది చాలా క్రెడిట్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, లైక్ ఇండియన్ టీమ్ 16 ఇయర్స్కి డెబ్యూ చేశారు, ఆ తర్వాత స్టేట్స్ కాన్స్టెంట్గా ఆడుతున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయికి ఆర్ ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ఇస్ అ బిగ్ థింగ్ వాళ్ళ లైఫ్లో. సో ఎస్పెషలీ విమెన్స్కి మ్యారేజ్ ఇస్ లైక్ వెరీ బిగ్ థింగ్. అందులోనూ అథ్లెట్స్ అంటే ఏమవుద్దంటే విమెన్ క్రికెటర్స్కి మ్యారేజ్ అంటే కెరియర్కి ఫుల్ స్టాప్. సో మీ లైఫ్లో ఆ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఎంత హార్డ్ అనిపించింది ఆ డెసిషన్ తీసుకోవడం, అండ్ వాట్ వాజ్ ద ప్రాసెస్ యూ వెంట్ త్రూ? అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఒకటే చెప్పారు, నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళు, అక్కడితో అయిపోయింది. వాళ్ళతో మళ్ళీ ఫోన్ మాట్లాడడం లేకపోతే బయట వెళ్ళి కలవడం ఈ చిన్నప్పటి నుంచి మాకు లేకుండే. గ్రౌండ్ గేట్ బయటకు వచ్చి బండి ఎక్కామా వాళ్ళకి మనకి సంబంధం లేదు. సో అలానే మా ఫాదర్ ఏం చెప్పారంటే ఏ టైంకి ఏది జరగాలి అవి జరగాలి. ఈ టైంకి నేను కాలేజ్ వెళ్ళాల్సిన టైం అంటే కాలేజ్కి వెళ్ళాల్సిందే. ఈ విషయాల్లో మా ఫాదర్ స్ట్రిక్ట్. మిగతా విషయాల్లో మమ్మల్ని ఎంత వదిలేసినా డిసిప్లిన్ అన్నం మాత్రం ఒక లైన్ గీస్తే ఆ లైన్లో నిలబడాల్సిందే. సో చిన్నప్పటి నుంచి కాన్స్టెంట్గా చెప్పేవారు అనమాట. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళం కాదు మేము, ఎందుకంటే అవి మీకు ఏం పెట్టవు, వాటితో నీకు ఉపయోగమే లేదు. నువ్వు వెళ్ళక నేను వెళ్ళాను కావాల్సి మా మమ్మీ వెళ్ళేవారు, వెళ్ళి వచ్చేసేవారు అంతవరకే. సో ఒక టైం తర్వాత జాబ్ వచ్చింది నాకు. అండ్ ఆ టైంలో మా ఫాదర్కి పెళ్లి చేయాలని కూడా ఏం లేకుండే. ఏదో దేవుడు పంపించిన మ్యాచ్ లాగా నా కలీగ్ ఒకరు, అండ్ నా కలీగ్ మా హస్బెండ్ వాళ్ళ ఆంటీ. ఓకే, కలీగ్ అంటే చాలా పెద్ద ఆవిడ, ఇంకా ఆంటీ అంటే అర్థం చేసుకో. సో నాకు ఆ మ్యామ్ కాన్స్టెంట్గా ఫోన్ చేసేవారు అనమాట. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు చెప్తూనే ఉండేవారు, ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి మంచి ఫ్యామిలీ అని. అన్నీ ఇగ్నోర్ కొట్టా. అండ్ ఒక్కసారి మేము అప్పుడే ఇంటర్ రైల్వే ఛాంపియన్స్, మంచి హైలో ఉన్నాను. తర్వాత కోపం వచ్చింది, ఆవిడ ఆఫీస్కి పిలిస్తే నేను ఏదో వేరే హెల్ప్ ఏమో అనుకొని వెళ్ళా. తీరా చూస్తే ఈ విషయం అనమాట. మా మమ్మీ అప్పుడు చెప్పింది, నేను మా మమ్మీకి కాల్ చేసి, అమ్మ ప్లీజ్ ఆంటీ ఫోన్ చేస్తుంది ఆ మ్యామ్, నువ్వు చెప్పేసే మా అమ్మాయికి మేము పెళ్ళి చెయ్యము, ఇంకా క్రికెట్ మంచిగా ఆడుతుంది అని. మా మమ్మీ కనెక్ట్ అయింది. ఫస్ట్ కనెక్ట్ అయ్యి మా ఫాదర్ని, లేదు మంచి మ్యాచ్, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చెయ్యాలి కదా, 2 years తర్వాత అయినా అని మా మమ్మీ చెప్పింది. మా ఫాదర్ ఒక్కటే అన్నారు, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే అమ్మ, 2 years ముందు అయినంత మాత్రాన ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ వాళ్ళైతే ఒప్పుకుంటున్నారు కదా, ఒకవేళ వాళ్ళు నీకు క్రికెట్కి ఎంకరేజ్ చేస్తారంటేనే నువ్వు పెళ్లి చేసుకుంటావు, లేకపోతే మనకు అక్కర్లేదని నాకు క్లియర్గా చెప్పారనమాట. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు, మా ఇన్లాస్ కానీ హస్బెండ్ అందరూ చాలా ఓపెన్ మైండెడ్. అండ్ వాళ్ళకి ఏంటంటే అమ్మాయి ఇలానే ఉండాలి అన్న థింకింగ్ లేదు, బయటికి వెళ్ళాలి, వర్క్ చేయాలి, వాళ్ళ కెరియర్స్ మీద ఫోకస్ చేయాలి అన్న మైండ్ సెట్. కాబట్టి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది నా లైఫ్ పర్లేదు స్మూత్గానే వెళ్తుంది అన్న దగ్గర ఇంకా పెద్ద టైం పట్టలేదు నాకు పెళ్ళి చేసుకోవాలి లేకపోతే. అండ్ ఇన్స్టెంట్గా నాకు అనిపించింది మేబీ ఇది నా లైఫ్లో తీసుకున్న మంచి డెసిషన్ ఏమో అని. అండ్ ఇప్పటికీ బిలీవ్ చేస్తే ఒకవేళ ఆ డెసిషన్ నేను తీసుకొని ఉండకపోతే నేను ఏ స్టేజ్లో ఉండేదని నాకు తెలియదు. ఆబ్వియస్లీ ఆ ఏ టైంలో జరగాలి ఆ టైంలో జరిగితేనే మనం హ్యాపీగా ఉంటాం. మనకంటూ ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఏదైనా అయ్యింది అంటే నేను నా ఫ్యామిలీకి కాల్ చేయగలను. అండ్ ఆ టైంలో ఏంటంటే మా మమ్మీ వైజాగ్లో ఉండేవారు, నేను ఒక్కదాన్ని హైదరాబాద్. కోవిడ్ వచ్చే ముందే నాకు పెళ్ళయింది, 2019లో పెళ్ళయింది. సో ఇప్పటికీ అనుకుంటా ఒకవేళ నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే కోవిడ్లో నాకు ఫుడ్ తినడానికి ఉండేది కాదేమో, నేను స్ట్రగుల్ అయ్యేదాన్ని. అండ్ లక్కీగా నాకు ఒక మదర్ ఉన్నారు, ఇప్పుడు మదర్ ఇన్లో నేను అమ్మానే పిలుస్తా. సో నాకు టైం టు టైం ఫుడ్ పెడతారు, నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీనికైతే మా ఫాదర్కే థ్యాంక్స్ చెప్పాలి. మేబీ ఆ రోజు నాకు 2 years ముందైతే ఏమవుతుంది అన్న స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసి ఉండకపోతే నేను అలా థింక్ చేసేదాన్ని కాదేమో. యాక్చువల్లీ మీ జర్నీలో బికాస్ ఐ బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ సో లాంగ్, నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించేది ఏంటంటే బీయింగ్ ఎ మదర్ క్రికెట్లో కమ్బ్యాక్ చేయాలి అంటే ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్, బట్ స్టిల్ యూ మేడ్ యువర్ కమ్బ్యాక్.
సో ఆ జర్నీ గురించి, మదర్ నుండి మళ్ళీ క్రికెట్ ఆడాలనుకున్న జర్నీ గురించి ఏమన్నా కొంచెం చెప్తారు? నేను ఇలా కన్సీవ్ అయ్యాను అని నాకు తెలిసిన వెంటనే హస్బెండ్కి చెప్పా. ఎవరైనా ఏం హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ నా హస్బెండ్ ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడతావంటే నాకు ఈ బేబీ కావాలి, లేదంటే నాకు పిల్లలు అక్కర్లే, మనం అడాప్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, బట్ ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు, నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ చేయి అని. అండ్ అది కోవిడ్ టైం, మనం లాక్డౌన్లో ఉండే టైం. అది ఏ ఏజ్లో? లైక్ నేను 23. అప్పుడే ఇంకా లాస్ట్ 23 మ్యాచెస్ ఆడి ఇంటికి వెళ్ళాను. ప్రెగ్నెన్సీ అంతా ఇలా స్మూత్గా అయిపోయింది. బేబీ డెలివర్ అయిన తర్వాత నుంచి రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. పోస్ట్ పార్టం బాగా హిట్ అయింది. నేను మధ్యలో నాకు చాలా కష్టమై మా మమ్మీని పిలిచాను. డాక్టర్ని అసలు పిలవండి, నేను ఒకసారి మాట్లాడాలి అని. మా మమ్మీ లోపలికి వచ్చి ఫిలిప్ ఒకటే చెప్పాడు, స్నేహ మళ్ళీ కంబ్యాక్ చేయాలి అంటే నార్మల్ డెలివరీయే చేసుకోవాలి. ఈ పెయిన్ ఇప్పుడు తీసుకుంటేనే తను కంబ్యాక్ చేయడం ఈజీ. వన్స్ ఆ స్టిచ్చెస్ ఉన్నాయి అంటే కంబ్యాక్ ఇంకొంచెం డిఫికల్ట్ అవుతుంది. మీరు ఇది చెప్పండి అన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఆ ఫ్యామిలీ అంతా నాకు కాన్స్టెంట్గా చెప్పింది, నార్మల్ డెలివరీకే రెడీ ఉండు, బికాస్ తర్వాత నీ క్రికెట్ కొంచెం ఈజీ అవుతుంది. మొత్తం ఈజీ కాదు, కొంచెం 1%. అట్లా డెలివరీ అయిపోయింది బేబీ డెలివరీ తర్వాత 1 month, ఓకే 2 months. అండ్ అక్కడి నుంచి కాన్స్టెంట్గా నా హస్బెండ్ రిమైండ్ చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ నా బేబీ పొట్టలో ఉన్నప్పుడు కూడా, నీకు నేనే మమ్మీ డాడీ, నీ మమ్మీ డెలివర్ చేసిన వెంటనే నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది, సో నువ్వు ఏది కావాలన్నా నువ్వు నాన్నే అడగాలి. ఇది కాన్స్టెంట్గా నా బేబీకి చెప్తా ఉండేవాడు. అండ్ చెప్తే నమ్మో, అది పుట్టిన తర్వాత ఇది మాత్రమే ఫాలో అవుతుంది ఇప్పటికీ. దానికి ఆకలేసినా నేను అక్కర్లే, దానికి ఏదైనా కావాలి అన్నా నానే కావాలి, తను ఏదైనా హ్యాపీనెస్ షేర్ చేయాలన్నా నానే. సో అందరు అంటారు కదా మంచి చెప్తే మంచి జరిగిద్ది అని, నేను అక్కడే చూసాను అనమాట. కాన్స్టెంట్గా బేబీకి ఏదైతే చెప్పామో అది నాకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. బేబీ పుట్టిన తర్వాత నేను 6 months 7th month ఇలా 6 months వరకు ఫీడ్ ఇవ్వాలి. 6 months తర్వాత నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒకవేళ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ ఫీడ్ ఇస్తే మేబీ తనకేమైనా ప్రాపర్గా న్యూట్రిషన్స్ అందవు. ఎందుకంటే బాడీ నేను హీల్ అవ్వడానికి తీసుకొని బేబీకి కష్టం అవుతుంది అని చెప్పి నేను 6 months దాకా ఓన్లీ ఇంట్లో ఉండి నా నార్మల్ ప్రీహాబ్స్ చేసేదాన్ని అనమాట. అంటే నా నీ స్ట్రెంథనింగ్ కానీ పెల్విక్ ఎక్సర్సైజెస్ ఇవి మాత్రమే చేశాను. వన్స్ బేబీ 6 months అయింది అన్నప్పుడు నేను ప్రాపర్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే క్రికెట్ ఆడాలి ఖచ్చితంగా బేబీ వచ్చిన తర్వాత కూడా అని ఫిక్స్ అయ్యారు, బట్ స్టిల్ మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకున్న ఆఫ్టర్ బేబీ ఆ టఫ్ ఫేస్ లైక్ ఫ్యాట్ ఉండడం, రెండోది ఈ టైంలో కంబ్యాక్ చేయగలుగుతాం అనే బిలీఫ్, ఆ డౌట్ అనేది ఒకటి ఉంటుంది కదా మైండ్లో. ఆ టైంలో మిమ్మల్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకునేవాళ్ళు ఆ సెల్ఫ్ డౌట్ ఉన్న టైంలో? ఆ టైంలో కాన్స్టెంట్ హెల్ప్ అయితే నా హస్బెండ్ ఇచ్చాడు. మహా అయితే ఫెయిల్ అవుతాం, గివ్ అప్ చేసేద్దాం, లేదు మన వల్ల అవ్వదా అన్న థాట్స్ వచ్చా? నిజం చెప్పాలంటే ఈరోజు ట్రైనింగ్ హ్యాపీగా వెళ్ళానా, నెక్స్ట్ డే గివ్ అప్ ఇవ్వాలనిపించేది ఎవ్రీ నెక్స్ట్ డే. ఎందుకంటే ఎవ్రీ డే నేను బెడ్ నుంచి లేచి వెళ్ళడం అనేది నాకు చాలా టఫ్ అయిపోయేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను బెడ్ నుంచి నిలబడితే ఆ వెయిట్కి తర్వాత ఏదైతే నార్మల్ డెలివరీ అయినప్పుడు లిగమెంట్స్ అన్నీ బాగా ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. సో దానివల్ల నాకు కంబ్యాక్ చేసినప్పుడు అది కూడా ఎఫెక్ట్ అయ్యేదన్నమాట. నా బ్యాక్ ఓవర్గా స్ట్రెచ్ అవ్వడం, ఇప్పుడు ట్రైనింగ్లో ఏదైనా ఒక ఎక్స్ట్రా పుష్ ఇవ్వాలి అంటే నాకు భయం వేసేది. అది నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసేది. నేను నిలబడాలంటే నాకు పెయిన్స్ వచ్చేవి. ఫస్ట్ 10-15 minutes వాక్ నాకు చాలా కష్టం అయ్యేది బెడ్ నుంచి దిగి నెక్స్ట్ డే. ఎందుకన్నా అడుగుతున్నా అంటే ఇవన్నీ చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. అండ్ 1 day 2 day చేసేది కాదు. మళ్ళీ క్రికెట్లో కంబ్యాక్, అది కూడా ఒక అమ్మాయి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఫిజికల్ టోల్. సో ఆ ఫిజికల్ టోల్ నుండి మనం చేయాలంటే డెఫినెట్లీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో అండ్ మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ ఒకరోజు 2 రోజు కాదు, 6-7 months కన్సిస్టెంట్గా చేస్తే కానీ మళ్ళీ కంబ్యాక్ చేయడానికి అవ్వదు అన్నప్పుడు దాన్ని ఎట్లా లైక్ హౌ డిడ్ యూ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ లైక్ డైలీ అవి చేయడానికి అనేది? బై గాడ్స్ గ్రేస్ నా దగ్గర చాలా మంచి మనుషులు ఉన్నారు. అంటే నాకు కష్టం అనిపించినప్పుడల్లా వాళ్ళు కాన్స్టెంట్గా ఈ టైంకి, అంటే ఫిజియోస్ ఉన్నారు స్పెషల్గా. నా వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ మంచి ఫిజియో. సో తను కాన్స్టెంట్గా చెప్పేదన్నమాట. ఆ టైంలో లక్కీ ఏంటంటే తన ఆంధ్ర టీంకి కూడా ఫిజియో. సో కాన్స్టెంట్గా నాకు రిమైండ్ చేసేది ఎంత నువ్వు పుష్ చేయాలి అని. ఓకే.
ఈరోజు నువ్వు 90% పుష్ చేసేస్తే రేపు అసలు నువ్వు బెడ్ నుంచి బయటకు రాలేవు. సో ప్రాక్టీస్లో ఈరోజు 50% ఇవ్వు, ఫైన్. నెక్స్ట్ డే నువ్వు 30% ఇవ్వు, ఫైన్. కానీ నువ్వు పుష్ చేయడానికి ట్రై చేయి, నీ లిమిట్ని ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళక. సో నేను చాలా ట్రాన్స్పరెంట్ ఉండేదాన్ని ఎవరితో, నా ట్రైనర్తో కానీ నాకు ఫిజియోతో కానీ నేను చెప్పేదాన్ని, నేను కొంచెం డై వేస్తే నాకు ఇక్కడ ఇష్యూ ఉంది అని. అండ్ వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేసేవారు అనమాట. స్నేహ డై వేయదు, కోచ్కి కమ్యూనికేట్ చేసి స్నేహ డై వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే సెషన్ కష్టమవుతుంది. సో ఇది ఈ హెల్ప్ దొరికింది. అండ్ మెంటలీ ఏంటంటే ఒకటి, బాడీ షేమింగ్ ఎవరో చేయక్కర్లేదు. ఒకసారి మనం మిర్రర్లో చూసుకుంటే మనమే చేసుకుంటాం. అది నాకు మేజర్ ఎఫెక్ట్ అయ్యింది. అంటే నేను ఎప్పుడు పాస్ట్లో ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ ముందు నా బాడీ ఏంటి, ప్రెగ్నెన్సీ ముందు నేను ఏం చేసేదాన్ని, ప్రెగ్నెన్సీ ముందు నేను ఎలా బ్యాటింగ్ చేసేదాన్ని, నేను ఫీల్డింగ్ ఎలా చేసేదాన్ని, లేకపోతే నా మైండ్ సెట్ ఎవరో నన్ను హాంట్ చేయలేదు. నా పాస్ట్ని నేను ప్రెజెంట్లో పెట్టుకొని నన్ను నేనే హాంట్ చేసుకున్నా. అది చాలా ఇయర్స్ నన్ను ఎఫెక్ట్ చేసింది. ఏదైతే బ్యాగేజెస్ అంటారు కదా, నేను ఇప్పుడైతే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైతే బ్యాగేజెస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది అక్కడే ఆ రోజు వదిలేస్తేనే మనం హ్యాపీగా ఉండగలం. సో అది ఆ రోజు ఏమయ్యేదంటే కొన్నిసార్లు నేను సూసైడ్ చేసుకోవాలనిపించేది. నాకు క్రికెట్ ఇష్టం, కానీ నేను ఇట్లా క్రికెట్ ఆడడం నాకు నచ్చేది కాదు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ నాకు చాలా కష్టం అయ్యేవి ఇనీషియల్ డేస్లో. అంటే ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన టైంలో యూజువల్లీ స్టీరియోటైప్ ఏంటంటే అందరికీ తెలిసింది మదర్ అయిన తర్వాత మోర్ ఆర్ లెస్ క్రికెట్ అనేది ఇంకా కష్టం అని. సో అలాంటి ఒక స్టీరియోటైప్ మైండ్ సెట్ని సొసైటీలో బ్రేక్ చేసినప్పుడు వెదర్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే కోచెస్ ఆర్ సపోర్ట్ స్టాఫ్ పక్కన ఉన్న వాళ్ళే ఎందుకు అవసరమా నీకు ఇంత స్ట్రగుల్ తీసుకోవడం, ఇంత పెయిన్ అవసరమా అని చెప్తూ ఉంటారు. అలాంటి టైంలో నిజంగా మనం చేద్దామని ఉన్నా కూడా మనకే డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అట్లా మీ జర్నీలో ఏమైనా జరిగిందా? జరిగితే దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? చాలా జరిగాయి. నేను జరగలేదు లేకపోతే అట్లా నేను చాలా ఒక ప్రోలా హ్యాండిల్ చేశానంటే అస్సలు చేయలేదు. నేను ఏడ్చేదాన్ని. అంటే చాలామంది ఆ టైంలో వన్ ఆఫ్ ద సెలెక్టర్ ఆంధ్రాకి, ఇప్పుడు ఈమె ఆడి ఏం చేస్తుంది, నేను ఆడుతున్నా కంబ్యాక్ చేశా బేబీ తర్వాత వితిన్ 7 monthsలో నేను ఆన్ ద ఫీల్డ్ ఉండి బ్యాటింగ్ చేస్తున్నా, అది మంచి స్ట్రైక్ రేట్తో. అప్పుడు విన్నాను అనమాట. అంటే దీనికి ముందు అసలు కష్టమైంది, బేబీని వదిలి రావడం, లేకపోతే నా బాడీతో వాక్ చేయడం కష్టమయ్యేది, స్క్వాట్ చేయడం కష్టమయ్యేది. అసలు హార్ట్ అక్కడ చూసేసా. బట్ మెంటలీ ఇది టఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఇంత చేసిన తర్వాత కూడా జనాలకి నా మీద ఇన్ని డౌట్సా అని. అండ్ ఎలాంటి డౌట్స్ అంటే, నా ముందుంటే వావ్ బేబీ ఎలా ఉంది, బాగున్నావా, నిజంగా గ్రేట్, నువ్వు కంబ్యాక్ చేస్తున్నావు అని నా ముందు మాట్లాడతారు. జస్ట్ ఒక 10 steps అక్కడ మనకి వినిపిస్తుంది. నేను ఎవరికోనో వెళ్ళి చెప్పారని కూడా అన్నాను, నా చోలారా నేను విన్నాను చాలా. ఏం చేయడానికి బేబీని కనేసి ఇప్పుడు పాపం బేబీ సఫర్ అవుతుంది అన్న మాటలు చాలా ఉన్నాయి. ఇవి హాంట్ చేస్తే ఒక మదర్ని, అరే నేను తప్పు చేశాను, అనవసరంగా నేను ఆడుతున్నాను, నా బేబీ అక్కడ సఫర్ అవుతుంది అని. బట్ ఒకటేంటి అంటే, నేను జాయింట్ ఫ్యామిలీకి ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నీ బేబీ ఎప్పుడూ ఆక్యుపైడ్ ఉంటుంది. అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు అదే ప్రామిస్ చేశారు, నువ్వు వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా నేను వచ్చాను అంటే 2 eyes కంపల్సరీ నా బేబీ మీదే ఉంటాయి, అట్లీస్ట్ 2 eyes. అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నీ తెలుస్తాయి అన్నమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అని కాన్స్టెంట్గా నా మీద నాకు డౌట్స్ వచ్చేవి, నా ఫ్యామిలీ మీద నాకు డౌట్స్ వచ్చాయి. అంటే వీళ్ళు నాకు చెప్పట్లేదా, పాప స్ట్రగుల్ అవుతుందా, తింటుందా, తినట్లేదా, ఇవన్నీ డౌట్స్ క్రియేట్ చేశారనమాట ఈ జనాలందరూ కలిపి. బట్ ఆ టైంలో ఒకటే అన్నాడు ఫిలిప్, పాప సేఫ్గా ఉంది, నేనున్నాను కదా, నువ్వు లేకపోతే ఏమైంది, ఫాదర్గా నా జాబ్ కూడా అని చెప్పి లక్కీగా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాన్స్టెంట్గా ఫిలిప్ ఉండి నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట, బేబీ ఎలా ఉంది. ఫిజికల్గా యూ మేడ్ ఏ కమ్బ్యాక్, బట్ మెంటల్లీ ఇవన్నీ కాన్స్టెంట్గా వినాల్సి వస్తుంది అన్నప్పుడు మెంటల్ హెల్త్ మీద ఎంత టోల్ తీసుకుంది? నా బేబీకి ఇప్పుడు 5 years. సో మొన్న ఫెబ్లో 5 వచ్చింది. నాకు తెలిసి ఒక 1.5 year వరకు
నేను ఆ డిప్రెషన్లోనే ఉండే. అందరు ఏమంటారంటే మన ఫ్లాస్ చెప్పామంటే మనం వీక్ అయిపోతామని. అండ్ నేను ఈరోజు బిలీవ్ చేసేదంటే మన పాజిటివ్స్ మనం ఎంతైతే ఫ్లాంట్ చేస్తామో మనకి కావాలి అన్నప్పుడు, లేదు నాకు ఈ హెల్ప్ కావాలి, లేకపోతే ఇది నేను మెంటలీ నేను ఇది డీల్ చేయలేకపోతున్నాను, ఇది నా వీక్నెస్ అన్నదాన్ని కూడా అలానే మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పాలి. ఏ రోజైతే మనం చెప్పకుండా అట్లా కర్బ్ చేసుకొని మనలోనే మనం దాచుకుంటాం, మేబీ ఆ 1-2 months సర్వైవ్ అయిపోతాం, 1 year సర్వైవ్ అవ్వచ్చు, బట్ ఆ తర్వాత చాలా గట్టి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ నా లైఫ్లో అదే జరిగింది. ఏదైతే ఈ స్ట్రగుల్ అంతా ఉందో నేను అలా నాలోనే పెట్టుకొని, లేకపోతే నా చుట్టుపక్కల అందరినీ చూస్తా. పెళ్ళి ఎప్పుడైతే చెప్పాను కదా, పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు ఆ డౌట్స్ రాలే, బేబీ డెలివర్ చేసినప్పుడు నాకు ఆ డౌట్స్ రాలే. బట్ ఎప్పుడైతే ఈ మనుషులందరూ మాట్లాడారు చూసావా, నా చుట్టుపక్కలే, నా ఫేస్ మీద చాలా మంచిగా ఉండి నా వెనకాలే జస్ట్ ఒక 5-10 steps వెళ్ళి నా గురించే మాట్లాడిన రోజు నాకు అనిపించింది, నేను నిజంగా రైట్ చేశానా, అది రైట్ అని బిలీవ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే నాలోనే నేను ఆన్సర్స్ ఎత్తుక్కొని బికాజ్ ఇది వెళ్ళి నేను నా ఫాదర్కి చెప్పలేను, నా మదర్కి చెప్పలేను, వాళ్ళకి కూడా ఏజ్ అవుతుంది కదా. నేను తెలుసుకుంది ఏంటంటే, ఎవరైనా ట్రెడిషనల్ మెథడ్స్ని బ్రేక్ చేసి కొత్తగా చేస్తున్నారంటే ఆ ఫస్ట్ చేసిన పర్సన్స్కి చాలా స్ట్రగుల్ ఉంటుంది. అగెయిన్స్ట్ ఎవ్రీ వన్స్ బిలీవ్స్ వెళ్ళి చేయాలి. ఖచ్చితంగా డౌట్స్ రావడంలో తప్పు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే, యూ ఇన్స్పైర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. మదర్హుడ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ అని యూ ప్రూవ్డ్ ఇట్. మీ వల్ల డెఫినెట్గా చాలామంది విమెన్ ఈ స్టేజ్లో ఉన్నోళ్ళు దే విల్ గెట్ ఇన్స్పైర్డ్ అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. అండ్ అట్లా ఎవరైనా అన్నా కూడా ఇట్ విల్ ఓన్లీ మేడ్ యూ స్ట్రాంగ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అంటే మీరు మెంటల్ హెల్త్ గురించి చెప్తున్నారు, మెన్స్లో కూడా వీ సా జొనాథన్ ట్రాట్ అవ్వచ్చు, గ్లెన్ మ్యాక్స్వెల్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్, రీసెంట్గా బెన్ స్టోక్స్ అవ్వచ్చు, కెరియర్ పీక్లో ఉన్నప్పుడే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బ్రేక్ తీసుకోవడం లాంటివి జరిగింది. సో క్రికెట్లో మెంటల్ హెల్త్ అనేది డెఫినెట్లీ ఎ థింగ్. చాలా స్ట్రెస్, యాంగ్జైటీ. అండ్ మెన్కి వచ్చేసరికి ఏమవుద్దంటే దే డోంట్ ఈవెన్ రియలైజ్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా దే డోంట్ ఈవెన్ రియలైజ్, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. సో అట్లాంటి వాళ్ళకి వాట్ వాజ్ యువర్ సజెషన్? ఒకప్పుడు ఫీవర్ రావడం, జలుబు దగ్గు ఎంత కామనో, ఇప్పుడు మెంటల్ ఇష్యూస్ ఉన్నవి. ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ లైఫ్ మనం లీడ్ చేయడంలో అందరికీ అన్నీ నచ్చవు. అందరూ ఒకదానికి అరే నాకు ఇది కావాలి అని బిలీవ్ చేసి దాని గురించి పనిచేస్తున్న వాళ్ళే. సో సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇందాక చెప్పాను కదా, మనం ఆ బ్యాగేజెస్ని పెట్టి అంత ఇంపాక్ట్ వచ్చేలా మనమే చేసుకుంటాం. దీనికి నేనేదైతే ప్రెషర్ తీసుకున్నానో నా మెంటల్ హెల్త్కి, నేను ఎవరికి నీ వల్ల అయ్యింది, లేకపోతే ఆ పర్సన్ వల్ల అయ్యింది, లేకపోతే సెలెక్టర్స్, ఫ్యామిలీ, ఎవరిని బ్లేమ్ చేయాలని నాకు లేదు. అండ్ నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఏంటంటే, బ్లేమ్ చేయొద్దు. మన లైఫ్, మన పీస్, మన మెంటల్ హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. ఇది నీకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది నెగిటివ్గా అన్న రోజున అక్కడ స్టాప్ చేసి ఆలోచించు ఏం చెయ్యొచ్చు అని. ఇప్పుడు చాలా డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు మనకి, అట్లీస్ట్ మనకి ఏం జరుగుతుంది అని మనకు చెప్పడానికి ఉన్నారు. దానికి సిగ్గుపడి మనం వెళ్ళకపోతే మనకే నష్టం. సో ఫైనలీ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ మేడ్ యువర్ కమ్బ్యాక్, WPL డెబ్యూ. అండ్ WPL డెబ్యూ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. స్టేట్కి కమ్బ్యాక్ చేయడం, లేదంటే డిస్ట్రిక్ట్ జోన్స్ ఆడడం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యూ మేడ్ యువర్ కమ్బ్యాక్ ఇన్ టు WPL. DC టీమ్ సెలెక్ట్ అయ్యారు. హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? DC టీంలో ఎంత వెల్కమింగ్గా ఉంది? DC టీమ్ అనే కన్నా DC ఫ్యామిలీ అనాలి. బికాజ్ హెడ్ కోచ్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ అందరూ చాలా వెల్కమింగ్ ఉన్నారు. దానిలోకి నా కండిషన్ తెలిసిన తర్వాత ఇంకా వెల్కమింగ్. అంటే మనం ఏదైతే మనం డొమెస్టిక్ సర్క్యూట్లో, మనం నార్మల్గా కాంపిటేటివ్ క్రికెట్లో మనం చూసామో, WPL అలా లేకుండే. ఎంపతి నాకుండొచ్చు, నీకుండొచ్చు, బట్ ఆ అట్మాస్ఫియర్లో వాళ్ళు చూపించింది నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను అక్కడే. బికాజ్ ఏదైనా అయితే ఇది నీకు ఓకేనా, లేకపోతే నువ్వు నేను ఏదైతే చేశానో ఇది నార్మల్ థింగ్ కాదు అని చెప్పింది నాకు అక్కడే. అప్పుడు దాకా నేనేం ఫీల్ అయ్యానంటే ఇది నార్మలే కదా అని ఫీల్ అయ్యాను. ఒక ఫాదర్ ఎలా అయితే కంబ్యాక్ బేబీ తర్వాత వాళ్ళకి కంబ్యాక్ అనకూడదు, బేబీ అయిపోయింది, నెక్స్ట్ 2 daysలో వాళ్ళు వెళ్ళి మ్యాచ్ ఆడతారు.
కామన్ వాళ్ళకి అది. లేకపోతే బేబీ తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఏదైతే కెరియర్ ఉందో దాన్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటారు. బట్ ఉమెన్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు ఎందుకు మామ్ ఉండాలి ఇంట్లో అన్నది మనం మైండ్లో మనం క్రియేట్ చేసిందే. మన యాన్సెస్టర్స్ కానీ మన పేరెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మదర్ ఒక్కలే బేబీని చూడగలరు అని. నేను అదే మైండ్ సెట్లో ఉన్నా. బట్ నేను ఏదైతే చేశానో అదొక మంచి థింగ్ అని ఫస్ట్ నేను ఫీల్ అయింది డీసీలో. అండ్ నిజం చెప్పాలంటే డీసీ కోచ్ మెంటలీ నేను రెడీ లేకుండే. ఆడుతున్నాను, అన్నీ బాగున్నాయి, క్రికెట్ బాగా వెళ్తుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంది. బట్ సమ్ థింగ్స్ అలా హాంట్ చేస్తూ ఉంటాయి కదా, మనం ఓపెన్గా చెప్పని విషయాలు, లేకపోతే మనకున్న ఇన్సెక్యూరిటీస్, లేకపోతే మన గురించి మాట్లాడే నెగిటివ్ థింగ్స్ ఎంత లేదన్నా మనల్ని అలా హాంట్ చేస్తాయి. ఆ ఫేస్లో లిటరల్గా నేను ఏ ఇండియన్ కోచ్తో డిస్కస్ చేయలేదు. చిన్నప్పటి నుంచి నేను చూసే కోచ్లతో కానీ, చిన్నప్పటి నుంచి నాతో ఉన్న ఫెలో క్రికెటర్స్ కానీ ఎవరితో చెప్పలేదు. నేను డైరెక్ట్గా వెళ్ళి నా హెడ్ కోచ్కి చెప్పా, ఒకటే అన్న, జేబీ నాకు తెలిసి ఈ ఇయర్ నేను ఆడకపోవచ్చు, బికాజ్ నేను మెంటలీ రైట్ స్టేట్లో లేను. ఆయన ఇచ్చిన బ్యాకింగ్ అంటే ఒక 2 years ముందు తెలిసిన ఆయనకి నేను అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి నేను మెంటలీ ఇది డిస్టర్బ్డ్ ఉన్నాను, నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయని నేను ఓపెన్గా చెప్పగలిగాను. ఎందుకంటే అక్కడ అవేర్నెస్ ఉంది, మన దగ్గర ఇంకా అవేర్నెస్ లేదు. సో అంత కంఫర్టింగ్ ఉంటుంది డీసీ టీమ్. సో బేసికలీ వాళ్ళు నేను జడ్జ్ చేయరు. అండ్ వాళ్ళు ఏంటంటే అందరిలో ఫ్లాస్ ఉంటాయి అని బిలీవ్ చేసే టీం అది. అదే ప్రతి ఫ్రాంచైజ్ అలానే ఉంది. బట్ నాకైంది డీసీలో ఎక్స్పీరియన్స్ కాబట్టి డీసీ గురించి చెప్తున్నా. ప్రతి ఫ్రాంచైజ్ టీం చాలా వెల్కమింగ్ ఉంటారు. అండ్ డీసీ ఈ ఇయర్ చాలా బాగా చేశారు, ఫైనల్స్కి వెళ్ళారు. అండ్ జెమీమా ఫైనల్స్లో చాలా బాగా ఆడింది, చాలా నేరో లాస్ అని చెప్పొచ్చు. సో మీ ఫ్రాంచైజ్ అంత బాగా చేస్తున్నప్పుడు హౌ వాజ్ ఇట్ లైక్, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డీసీ ఉమెన్స్లో ఎప్పుడు టాప్ టీమ్, ఫస్ట్ క్వాలిఫై అయ్యేది డీసీనే. సో ఎప్పుడు మేము అక్కడ దాకా వెళ్ళి రన్నర్స్ రావడం చాలా పెయిన్ఫుల్. ఈసారి నేను డీసీలో పార్ట్ కాదు, 3 years ఆడాను, ఈ 4th time నేను లేను డీసీలో. బట్ స్టిల్ నాకు డీసీకి నేను టీంతో ట్రావెల్ చేశాను కాబట్టి డీసీకి వెళ్ళాలి అని నా మనసులో ఒక ఉంటుంది. బట్ నా ఫ్యామిలీ లేకపోతే నా ఫ్రెండ్స్ డీసీతో ఎవరైతే ఆ అటాచ్మెంట్ ఉందో ఇండైరెక్ట్ వేలో వాళ్ళు కూడా అనుకున్నారు డీసీఏ గెలాలని. సో నేను కాన్స్టెంట్గా టచ్లో ఉండేదాన్ని, డీసీ బాగా చేస్తుంది, బాగా చెయ్యండి అని. అంటే ఆ రిలేషన్, ఆ బాండ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది డీసీతో. వండర్ఫుల్ అక్క. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎవరైనా స్మాల్ కిడ్, ఒక 8 years 10 years old కిడ్, నేను క్రికెట్లో ఆడాలి, మిమ్మల్ని చూసి WPL ఆడాలి, ఇండియాకి ఆడాలి అన్న ఒక డ్రీమ్ పెట్టుకుని వస్తారు కదా, అలాంటి వాళ్ళకి రియాలిటీ ఒకటి ఉంటుంది, లైక్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. WPL టీవీలో చూస్తారు, మనం కూడా అలా ఆడదామని ఉంటుంది. కానీ యాక్చువల్ రియాలిటీలో ఒక విమెన్ క్రికెట్ ఆడాలంటే ఎట్లాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? క్రికెట్లో ఇప్పుడు మనం చూస్తుంది ఓన్లీ ఫ్లవర్స్ చూస్తున్నాం, అది కూడా వెల్కమింగ్ ఫ్లవర్స్ చూస్తున్నాం. బట్ ఏదైతే ఇనీషియల్ ఫేస్లో ఉంటాయి కదా, ఓన్లీ ముళ్ళులే చూస్తాం, ఆ రోజు వేసుకున్నవి. ఎక్కడైనా వెళ్తే జడ్జ్మెంట్స్ పాస్ చేస్తారు, లేకపోతే కింద లెవెల్లో ఏదైతే ఉంటుందంటే ఫేవరెట్స్ ఉంటారు, నా ఫ్రెండ్ కూతురు లేదా నా ఫ్రెండ్ కొడుకు, లేకపోతే నా రిలేటివ్ వాళ్ళ తాలూకా సంథింగ్. అండ్ అది చాలా కష్టమవుతుంది. అండ్ ఫైనాన్షియల్గా ఇప్పుడు క్రికెట్ చాలా డిమాండింగ్ అయిపోయింది. ఒక మంచి బ్యాట్ కొనుక్కోవాలంటే చాలా కష్టం. నువ్వు 60,000 పెట్టకపోతే నీకు మినిమం 60,000 పెట్టకపోతే నీకు మంచి బ్యాట్స్ రావట్లేదు. ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసి మా ఫాదర్ 10,000 రూపీస్ బ్యాట్ కొనేవారు. ఇప్పుడు 10,000 రూపీస్ నిజంగా బ్యాట్ వస్తుందా? అసలు ఏం రావట్లే. సో ఫైనాన్షియల్గా పేరెంట్స్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ ఉండాలి, కాన్స్టెంట్గా సపోర్ట్ లేకపోతే కష్టం. ఇంకొకటి, బయటకి అప్పట్లో ఒక టీం అంతా ట్రావెల్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు సపోజ్ మాది నార్త్ జోన్, ఆంధ్ర సెలెక్షన్ మ్యాచెస్ ఆడాలంటే నార్త్ జోన్ అందరు కలిసి ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళమి. ఇప్పుడు అలా ఉండట్లేదు, ఇండివిజువల్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అండ్ ట్రావెల్ చేసే ప్రాసెస్లో గర్ల్స్కి సేఫ్టీ లేదు, చాలా కష్టం. అండ్ నిజం చెప్పాలంటే నా కూతుర్ని ఎవరితోనైనా అక్కడ ఉంచాలి అంటే మల్టిపుల్ థాట్స్ వస్తున్నాయి ప్రతి మదర్కి. నాకు వస్తున్నాను ప్రతి మదర్ దగ్గర, గర్ల్ చైల్డ్ ఎక్కర్లేదు, బాయ్ చైల్డ్కి కూడా సేమ్ థాట్స్.
సో ఈ ప్రాసెస్లో పేరెంట్స్ కూడా మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఒక అమ్మాయిని పుష్ చేయడానికి. అలానే గర్ల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఏదైతే జరుగుతున్నాయో అన్నీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు మనం జనరల్గా చూస్తున్నవన్నీ ఏమవుతుందంటే, ఒకటి భయం, నేను చెప్తే ఇప్పుడు ఆపేస్తారు అని. అండ్ పేరెంట్స్ కూడా ఆ కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వాలి. నువ్వు నాకు చెప్తే నేను హెల్ప్ చేస్తాను, దానివల్ల నీకు ఇష్టమైనది నేను దూరం చేయను అని పేరెంట్స్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఒక అమ్మాయి హ్యాపీగా క్రికెట్ ఆడగలదు. ఇంకొకటి, హోటల్స్లో మనం వెళ్తాం, ఎక్కడ సీసీటీవీ ఉందో ఎవరికి తెలియదు, కెమెరాస్ ఎక్కడ పెడుతున్నారో తెలియదు. ఒక చిన్న అమ్మాయికి అంత అవేర్నెస్ ఉండదు. అండ్ ఇప్పుడు ఓకే, మనం వెళ్ళాము ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాము, ఓకే నువ్వు అక్కడ కేర్లెస్ ఉన్నా పర్లే. బట్ చిన్న చిన్న హోటల్స్ అంటే ఇప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ టీమ్కి వెళ్ళినప్పుడు చాలా చిన్న హోటల్ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇప్పుడు స్టేట్ టీమ్కి ఇచ్చే హోటల్ నీకు డిస్ట్రిక్ట్ టీమ్కి ఇవ్వరు. సో అక్కడ అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అక్కడ కేర్లెస్గా బిహేవ్ చేస్తే ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ప్లేయర్ సఫర్ అవుతారు, దాంతోపాటు ఆ టీంలో ఉండే అదే ఏజ్ పిల్లలు సఫర్ అవుతారు. ఎవరైతే మెంటలీ స్ట్రాంగ్ ఉన్నారో ఓకే, బట్ ఎవరైతే ఆ ఏజ్లో మెంటలీ స్ట్రాంగ్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వాళ్ళకి ఆ ఫియర్ అన్నది వస్తుంది. సో పేరెంట్స్ కూడా కాన్స్టెంట్గా చెప్పాలి, నువ్వు ఒక గ్రూప్తో ట్రావెల్ చేయి, లేకపోతే నువ్వు తిన్న ఫుడ్ మీద అవేర్నెస్ పెంచుకో, ఎక్కడ తింటున్నావు, ఎలా తింటున్నావు, ఎవరు ఇస్తున్నారు, మన సరౌండింగ్స్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఉన్న పేరెంట్స్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు సేఫ్గా ఉంటారు. క్రికెట్కి వచ్చేసరికి నాట్ జస్ట్ ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్, పర్సనల్గా ఫిజికల్ లెవెల్లో కూడా అమ్మాయిలకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మరి అలాంటి వాటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు? అప్పట్లో ఒక ట్యాబ్లెట్ వచ్చేది, కొంచెం కడుపు నొప్పి అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకుండేవారు, బాగా కడుపు నొప్పి ఉంది అంటే 2 వేసుకుండేవారు, ఇంకా వల్ల అవ్వట్లేదు అంటే ఆ డే ఆఫ్ తీసుకుండేవాళ్ళు. అండ్ ఏ ప్లేయర్కి సెషన్ స్కిప్ చేయాలని మైండ్లో ఉండేది కాదు, పుష్ చేయాలి అనే ఉండేది. సో ఆ టైంలో కొంతమంది కోచెస్ ఉండేవారు. ఇప్పుడు మారియా కంపల్సరీ ఆ ఫస్ట్ 2 days అంటే మ్యాచెస్లో ఉన్నప్పుడు మనకి దగ్గర ఆప్షన్ ఉండదు, మ్యాచెస్ లేనప్పుడు కంపల్సరీ ఆఫ్ ఇచ్చేది ఒకవేళ ఆ ప్లేయర్ వాళ్ళు అవ్వట్లేదు అంటే. అలా ప్రతి కోచ్ ఉన్నారంటే లేరు. ఓకే, నేను చాలా తక్కువ మందిని చూసా. అండ్ చాలా క్లియర్గా చూసింది అయితే మారియానే, బికాజ్ మారియాతో ట్రావెల్ చేసింది నాకు తెలుసు కాబట్టి. ఎవరికైతే ఇప్పుడు వాళ్ళు పీరియడ్స్లో ఉన్నారు, వాళ్ళకి కష్టమవుతుంది అంటే ఆఫ్ ఇచ్చేది. అండ్ మీరు అన్నారు కదా ప్రతి కోచ్ అలా లేరని, దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ టు చేంజ్ అని అంటున్నారా? లైక్ ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కదా, దట్ ఈస్ ద బేసిక్ ఎంపతి దట్ వన్ షుడ్ హ్యావ్ అని. డెఫినెట్గా, అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ కోచెస్కి ఏంటంటే ప్రతి పాయింట్లో పుష్ చేయాలి అని ఉంటుంది. నా ప్లేయర్స్ని పుష్ చేయించాలి, లేకపోతే వీళ్ళు ఇక్కడ పుష్ చేయకపోతే మ్యాచెస్లో ఏం చేస్తారు అని. ఓకే ఫైన్, నువ్వు పుష్ చేయించాలి అనుకుంటే సీజన్ ముందు సమ్మర్ క్యాంప్స్లో పుష్ చేయించు, ఫైన్. బట్ బ్యాక్ సోర్ అయిపోద్ది, ఆ సోర్నెస్తో ఒక డైవ్ ఎక్స్ట్రా వేస్తే ఇంజురీస్ లీడ్ అవుతాయి, లెగ్స్ వీక్ అయిపోతాయి. అంటే ఇది నా ఫ్రెండ్స్కి లేకపోతే ఆల్మోస్ట్ అందరు ఎక్స్పీరియన్స్ చేసిందే, లెగ్స్ వీక్ అయిపోతాయి. ఆ టైంలో ఎక్స్ట్రా ఒక స్ట్రైడ్ వేసారు అంటే అనవసరంగా ఏదో ఒక మేజర్ ఇంజురీ వచ్చే ఛాన్స్ అయితే అప్పుడే ఉంది. అండ్ ఆ టైంలో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ప్లేయర్ని పుష్ చేయడం అంటే వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడు ఎంతైనా పుష్ చేయించచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి బాగాలేదన్నారో ప్రతి కోచ్ అర్థం చేసుకోవాలి వాళ్ళకి నిజంగా బాగాలేదు అని. ఇప్పుడు మీరు మా మంచికే చెప్తున్నారు అని ప్లేయర్స్ ఎలా అయితే కోచ్ని ట్రస్ట్ చేస్తున్నారో, ఆ ట్రస్ట్ కోచెస్లో కూడా ఉండాలి. జెన్యూన్గా ఈ అమ్మాయికి బాగాలేదు ఈరోజు, లేకపోతే ఈ ప్లేయర్కి బాగాలేదు, వీళ్ళకి నిజంగానే కావాలి అని ఆ ట్రస్ట్ అన్నది 2 way. కరెక్ట్. అండ్ రీసెంట్గా చూస్తే క్రికెట్లో ఆల్మోస్ట్ మెన్స్కి ఈక్వల్గా మ్యాచ్ ఫీస్ అనేది చేసేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్లీ ఇప్పుడు WPL అలాంటివి కూడా వస్తున్నాయి. సో యాక్చువల్లీ ఆ లెవెల్కి వచ్చేసరికి ఇండియా లేకపోతే WPLకి వచ్చేసరికి ఫైనాన్షియల్లీ విమెన్ క్రికెట్ ఈజ్ సార్టెడ్ అని నేను అనుకుంటున్నా. బట్ లోవర్ లెవెల్లో డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ఆ లెవెల్లో ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ దొరుకుతుందా? హౌ వాజ్ ద థింగ్స్ దేర్? నిజం చెప్పాలంటే మనకి డిస్ట్రిక్ట్ మ్యాచెస్కి అసలు మ్యాచ్ ఫీస్ ఉండవు. ఏదైతే ట్రావెల్ ఉందో, ఎగ్జాంపుల్ చెప్తా, వైజాగ్ టు విజయనగరం ట్రావెల్ చేస్తున్నాం. ఒకప్పుడు బస్కి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు బస్సెస్లో అంత ఇష్యూ ఉండేది కాదు కాబట్టి, బస్సెస్ కొంచెం సేఫ్గానే ఉండేవి, వెళ్ళేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, బస్సులో ట్రావెల్ చేయాలి, ఒక అమ్మాయినే పంపించాలంటే చాలా కష్టం.
సో అది పంపించట్లేదు. సో ఇక్కడ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అది కూడా ప్లేయరే తీసుకోవాలి, నీకు రియంబర్స్మెంట్ జరగదు దానికి. సో ప్లేయరే, ఆ అమ్మాయి ఓన్లీ డిస్ట్రిక్ట్ వరకే ఆడుతుంది అనుకుందాం. సో ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత మంచిగా లేదు. సో పేరెంట్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఎందుకు అన్న సిచ్యువేషన్స్లో ఆపేసిన వాళ్ళు చాలామందిని చూశాను నేనే. సో ఎవరైతే మంచి లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళు కంఫర్ట్లో ఉన్నారు, ఫైన్. ఎవరైతే ఆడట్లేదో, ఇది డిస్ట్రిక్ట్ వరకు చెప్పా, నెక్స్ట్ జోన్కి కూడా మ్యాచ్ ఫీల్ దొరకవు మనకి. ఈ మధ్యన డిఏ ఇస్తున్నారు, అది కూడా ఇప్పుడు అయ్యింది అంటే కొంచెం టైం పడుతుంది మన అకౌంట్స్లో పడడానికి. సో అక్కడి నుంచి స్టేట్ లెవెల్ ప్లేయర్స్కి ఏముంటుంది, మంచి ఎక్విప్మెంట్ కావాలి. అండ్ మెన్కి మీకు డేస్ ఉన్నాయి, ఓకే ఫైన్, బీసీసీఐ రెండింటిని మ్యాచ్ ఫీ పెంచింది, మెన్కి డేస్ ఉన్నాయి కాబట్టి పర్ డే 20,000 కదా, మాకు 1 డేకి పర్ డే 20,000, ఫైన్. మీరు ఎన్ని డేస్ ఆడితే అంత 20,000. అండ్ ఉమెన్లో ఏముంది 20,000, మాకు మహా అయితే 6 గేమ్స్. ఓకే, 6 గేమ్సే ఉన్నాయి. 6 గేమ్స్లో ఎంతవరకు ఎర్న్ చేయగలరు చెప్పు? దానిలో కొంతమంది అన్ని మ్యాచెస్ ఆడగలరా? లేదు. అంటే యంగ్స్టర్స్, ఆల్రెడీ ఎలైట్ ప్లేయర్స్కి కాంట్రాక్ట్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ వస్తాయి, ఏదో ఒకటి ఎఫోర్డ్ చేయగలరు, మేబీ వాళ్ళకి జాబ్ వచ్చి ఉండొచ్చు, ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంది. బట్ ఎవరైతే ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఆ మనీ ఇనఫా అంటే నా దృష్టిలో కాదు. సో నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అంటే మెన్స్ తో మ్యాచ్ ఫీస్ అనేది ఈక్వల్ చేసిన నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అనేది డేస్ లేవు, నెంబర్ ఆఫ్ డేస్ లేవు. సో అంటే మీ ఒపీనియన్లో ఉమెన్కి కూడా డేస్ గేమ్స్ అనేది యాడ్ చేస్తే బెటర్ అవుతుందా, లేకపోతే మ్యాచ్ ఫీజ్ అనేది ఇంక్రీజ్ చేయడం ఇంకా బెటర్ అంటారు? నా దృష్టిలో డేస్ గేమ్స్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూడా వెళ్ళి అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. రూట్ లెవెల్ నుంచి మనం అది చేయకపోతే అక్కడికి వెళ్ళి లాస్ట్ టెస్ట్ చూసినట్టయితే అంత సక్సెస్ఫుల్ లేం మనం. సీనియర్స్ ఆడినప్పుడు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు పాస్ట్లో మన డొమెస్టిక్లో డేస్ ఉండేవి, 2 డే గేమ్స్ ఉండేవి, 3 డే గేమ్స్ ఉండేవి, ఫైన్. ఆ సెటప్ నుంచి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటే మేనేజ్ చేశారు ఇండియా టీం. బట్ ఇప్పుడు మొన్న రీసెంట్ టైమ్స్లో చాలామంది యంగ్స్టర్స్, చాలామంది డేస్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. దానికి నాకు తెలిసి క్రికెట్లో అన్నిటికన్నా టఫెస్ట్ ఏదైనా ఉంది అంటే అది డేసే. ఎందుకంటే అంత పేషెన్స్ ఉండాలి, అంత మెంటలీ టఫ్ ఉండాలి, కొట్టే బాల్ కూడా కొట్టకూడదు కొన్ని సిచ్యువేషన్లో టీం కోసం ఆలోచించి. అండ్ T20కి 1 డేకి అది లేదు, కొట్టేసి అవుట్ అయినా కూడా మంచిదే చేసావాలి, ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే ఒక 6 వచ్చేది, లేకపోతే స్కోర్ బోర్డు పెరుగుతుంది అని మనమే అంటాం. సో అందుకని మనం అక్కడ ఫెయిల్ అయ్యాం. అండ్ ఈ లెవెల్లో కూడా పెడితే డెఫినెట్గా ప్లేయర్స్ ఇంకా ఫైనాన్షియల్లీ ఇంకొంచెం బెటర్ ప్లేస్లో ఉంటారు అన్నది నాదే కాదు, చాలామంది ఉమెన్ క్రికెటర్స్ ఒపీనియన్. అండ్ రీసెంట్గా చూసుకుంటే మన ఆంధ్ర నుండి ఎస్పెషలీ శ్రీచర్ని వరల్డ్ కప్లో బాగా చేసింది, అండ్ రీసెంట్గా షీ వాన్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డ్. సో వాట్ వాజ్ యువర్ ఒపీనియన్ ఆన్ హర్? శ్రీచర్ని యాక్చువల్లీ నా ఆంధ్రాకి నా అండర్లోనే డెబ్యూ చేసింది. డెబ్యూ చేసిన నా అండర్లో లేకపోతే వేరే వాళ్ళ అండర్లో చేసినా కూడా ఆంధ్ర నుంచి ఒక ప్లేయర్ అక్కడికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో ఆడుతుంది, సక్సెస్ఫుల్ ఉంది అంటే ప్రతి ఒక్క ఆంధ్ర ప్లేయర్ కానీ లేకపోతే ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఆ హ్యాపీనెస్ నాకు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే నేను లీడ్ చేశాను, నా అండర్లో అమ్మాయి క్యాప్ దొరికింది అని. సో అదొక హ్యాపీనెస్. అండ్ ఆ అమ్మాయి వెళ్ళొచ్చిన తర్వాత తను ఏదైతే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆంధ్రాకి వాపస్ తీసుకొస్తుందో, అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ ఆడే అయితే కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయి ఇచ్చింది. అరే చరణి చేసిందంటే మనం కూడా చెయ్యొచ్చు, మన దగ్గర కూడా అది ఉంది, మనకు జస్ట్ ఒక ఆపర్చునిటీ అంతే. మేబీ రేపు నాకు ఆపర్చునిటీ వస్తే నేను కూడా ఇండియా డోర్స్ నాక్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే చరణి ఇచ్చింది అందరికీ. సో ఆంధ్ర యాజ్ ఎ స్టేట్ హోల్గా ఒక టీమ్గా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లేదా ఇండివిజువల్ ప్లేయర్స్ రావడం కానీ అదంతా ఎట్లా ఉందని అంటారు? ఎవరైతే మారియాతో ట్రావెల్ చేశారో ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇండివిజువల్గా నేను గ్రో అవ్వాలి కన్నా టీమ్ గ్రో అవ్వాలి అన్న మైండ్ సెట్ ఉంది. అండ్ ఇప్పుడు కరెంట్ ఆడుతున్న వాళ్ళకి ఏంటంటే నేను గ్రో అవ్వాలి అని ఉంది, ఎందుకంటే వాళ్ళు అది టేస్ట్ చేయలేదు. టీమ్ సక్సెస్ఫుల్ అవుతే మనకేం హ్యాపీనెస్ వస్తుంది, లేకపోతే అప్పట్లో టీమ్ ప్రాక్టీసెస్ ఎక్కువ జరిగేవి, క్యాంప్స్ ఎక్కువ అయ్యేది, ఆల్మోస్ట్ ఇయర్ అంతా ఆంధ్ర టీం ఒకే దగ్గర ఉండేది, చాలా క్యాంప్స్ చేసేవాళ్ళం కలిసి, ఆ బాండింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటి క్యాంప్స్ తక్కువ అయ్యాయి, ప్లస్ ఎక్కడైనా చూస్తే మనం ఇండివిజువల్ ప్రాక్టీసెస్ ఎక్కువ అయ్యాయి.
అది బ్యాడ్ కాదు, బట్ దానివల్ల ఏంటంటే నేను ఆడాలి, నేను ఆడితే చాలు, ఈరోజు మ్యాచ్ ఓడిపోయినా నేను 50 కొట్టేసా, నేను 100 కొట్టేసా అన్న మైండ్ సెట్ తెలియకుండానే వచ్చేస్తుంది. కరెక్ట్. అండ్ ఈరోజు గెలిచినా కూడా ఇప్పుడు ఇంటి నుంచి ఫోన్ కానీ లేకపోతే కోచ్ ఫోన్ చేసి నువ్వెందుకు కొట్టలేదు, నువ్వు కొట్టాలి కదా. దిస్ ఈజ్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్స్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెలెక్షన్ ప్రాసెస్ గెలుపుకి అంటే డిస్ట్రిక్ట్లో మనం బాగా ఆడితే గెలిచినా గెలవకపోయినా పెద్ద డిఫరెన్స్ లేదు. అండ్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే విమెన్లో ఎలా ఉంది నాకు తెలియదు. మెన్ అయితే డిస్ట్రిక్ట్ విన్నర్స్ యాజ్ ఏ టీమ్ మొత్తం జోన్కి క్వాలిఫై అవుతుంది. బ్యాక్ ఇన్ ద డే అట్లా ఉండేది కాదు, ఎవరు బాగా ఆడితే వాళ్ళే సెలెక్ట్ అయ్యేవాళ్ళు. సో టీమ్ పెర్ఫార్మెన్స్తో ఎక్కడ కూడా ఉండేది కాదు, నేను పెర్ఫామ్ చేస్తేనే నేను సెలెక్ట్ అవుతాను అన్న మైండ్ సెట్ ఉండేది. సో ఆ షిఫ్ట్ ఒకటి రావాలి. రెండోది, మనం ఇక్కడ సెల్ఫిష్గా ఆడుకున్నా ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను సెల్ఫిష్గా ఆడతాను అంటే విల్ బి ఎక్స్పోజ్డ్ స్ట్రైట్ అవే, దే విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ ద టీమ్. సో ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే వన్స్ అర్థమైపోతుందో ఖచ్చితంగా ప్లేయర్స్లో కూడా డిఫరెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఏ హోల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ క్రికెట్ యొక్క డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? మా కోసం మిథాలీ రాజ్ అక్కని తీసుకొచ్చారు. సో అక్క వచ్చిన తర్వాత డెఫినెట్గా అక్క ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో చాలామంది యంగ్స్టర్స్తో మాట్లాడింది. దాంట్లో నేను పర్టికులర్గా ఇద్దరిని చూశాను. సో రంగలక్ష్మి క్రికెట్ మానేద్దాం అనుకుంది, అంటే అట్లీస్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంది. అండ్ రంగ చాలా ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. తనకున్న బ్యూటిఫుల్ టైమింగ్ నాకు తెలిసి ఉమెన్లో అట్లీస్ట్ ఆంధ్రాలో నేను ఎవరి దగ్గర చూడలేదు. ఆమె నువ్వు ఎక్కడే, తనకి తెలుసు తను ఎక్కడ పిక్ చేస్తుంది అని. తనకి లెంత్తో సంబంధం లేదు, తనకి గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే తన టైమింగ్. సో అలాంటి ప్లేయర్ నేను బ్రేక్ తీసుకుంటా అంటే మిథాలక్క తనతో మాట్లాడి, లేదు నువ్వు బ్రేక్ కాదు, నువ్వు ఇక్కడి నుంచి పని చెయ్యి, నేను మానిటర్ చేస్తా, లేదా నేను మానిటర్ చేపిస్తా, నేనున్నాను ఇక్కడ అని చెప్పి ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చిందో అమ్మాయి ఈ సీజన్ ఆడింది. అండ్ ఈ సీజన్లో చాలా బాగా చేసింది. అండ్ చెప్తేనమ్మో ఆ అమ్మాయి కీపర్ కాదు, అమ్మాయితో ఇయర్ కీపింగ్ చేపిస్తే తను 100% ఇచ్చింది. అండ్ తర్వాత బ్యాటింగ్లో తను ఏదైతే 2 runsకి పుష్ చేసేది కాదు, ఇయర్ పుష్ చేయడానికి ట్రై చేసింది. ట్రై ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ అదే ఇస్తుంది కదా. సో అలా నాకు చాలా అనిపించింది అంటే ఒక పెద్ద ప్లేయర్ చెప్తే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అని. సో మారియాని మా టైంలో మారియాని తెచ్చి ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారో లేదా చేశారో, ఇప్పుడు మిథాలక్కని తెచ్చి సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది లేదా క్రియేట్ అవ్వచ్చు అన్న స్కోప్ అయితే హోప్ అయితే ఉంది ప్రజెంట్. అండ్ మీరు ఫ్యూచర్ జనరేషన్ వచ్చే యంగ్ గర్ల్స్కి కానీ లేదా పేరెంట్స్కి కానీ ఎస్పెషలీ మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటి వాళ్ళ డాటర్స్ని క్రికెటర్స్ చేయాలనుకుంటే? నేనైతే పేరెంట్స్కి స్పెషల్గా చెప్పేది ఏంటంటే మీ పిల్లల మీద ప్రెషర్ పెట్టద్దు, పిల్లల్ని వదిలేసేయండి. ప్రతి ఒక్క క్రికెటర్ లేదా ప్రతి ఒక్క పర్సన్ ఏదైనా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి ఇష్టం మీద స్టార్ట్ చేస్తారు. అది వెళ్తున్న కొద్దీ అది ప్రెషర్లా మారిపోద్ది. కాన్స్టెంట్గా నువ్వు ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, లేకపోతే నీకు ఎందుకు చదువుకున్న వాళ్ళు నీకు ఎందుకు మార్క్స్ రావట్లేదు అంటే ఎంజాయ్మెంట్ పోద్ది. కరెక్ట్. అరే మా ఫాదర్ నన్ను ఏమనకూడదు, మా మదర్ ఏమనకూడదు, కోచ్ ఏమనకూడదు, ఈ మైండ్ సెట్కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో పిల్లల మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది యంగ్స్టర్సే మెంటల్లీ చాలా వీక్ ఉంటున్నారు. అంటే బాగా ప్రెషర్ తీసుకొని పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? కరెక్ట్. జెన్యున్గా అయితే పేరెంట్స్కే చెప్పుకోవాలి, కానీ పేరెంట్సే ప్రెషర్ ఇస్తున్నారని థర్డ్ పర్సన్కి వెళ్ళి చెప్పలేం కదా. సో నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మీ పిల్లలు సక్సెస్ఫుల్ కాకపోయినా పర్లే, మీరు హ్యాపీగా ఉంటే చాలు అన్న కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు అసలు ఫెయిల్యూర్సే చూడరు. ఒకవేళ చూసినా కూడా దాని నుంచి పాజిటివ్స్ తీసుకొని ముందుకెళ్తారే తప్ప అక్కడైతే ఆగరు. లేదు ఇంకా నేను ఇది గివప్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్ మీ పిల్లల్లో ఉండదు. అండ్ పిల్లలకి చెప్పేది ఏంటంటే అన్నీ నాకే తెలుసు, నా పేరెంట్స్కి తెలీదు, లేదా నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు అమ్మ అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో మన గ్రోత్ అక్కడ ఆగిపోద్ది. వాళ్ళు ఇదే ఏజ్ నుంచి వెళ్ళారు కాబట్టి పేరెంట్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళ వర్డ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే మనం సక్సెస్ డెఫినెట్గా చూస్తాం. అండ్ ఇవన్నీ జరగాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి పేరెంట్స్కి పిల్లలకి. అండ్ ఇద్దరికి కామన్ గోల్ ఉంటే మాత్రమే ఏదైనా సక్సెస్ఫుల్ క్రికెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ మనం సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండాలి అంటే కంపల్సరీ ఇది ఫాలో అయిన ప్రతి ఒక్కరు అవుతారు. అండ్ ఫైనలీ WPL. సో WPL లానే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఉమెన్కి ఒక ఆంధ్రాలో WPL అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
దానివల్ల విమెన్కి ఎంత ఎక్స్పోజర్ పెరుగుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? రీసెంట్ టైంలో ఎప్పుడైతే మనం ఫస్ట్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మీరు నాకు తెలిసి మెన్ అనంతపూర్లో ఒక టోర్నమెంట్ ఆడారు. అప్పటికి ఇంకా దానికి ఏపీఎల్ అన్న నేమ్ లేదు. ఆ తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇయర్ ఉమెన్కి స్టార్ట్ చేశారు. మాకు కూడా ఏపీఎల్ అన్న నేమ్ పెట్టలేదన్నమాట. ఉమెన్స్ T20 లీగ్ లేదా T20 ఛాలెంజ్ అని చెప్పి పెట్టారు. అప్పటి నుంచి ఒక ఇయర్ బ్రేక్ వచ్చింది అంతే, టైం కుదరక. ఎందుకంటే సీజన్ కొంచెం అహెడ్ చేశారు, దానివల్ల అసలు టైం లేదు. సో అది వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర నుంచి అట్లీస్ట్ ప్రతి టీంకి 3-4 మెంబర్స్ అయితే వెళ్తున్నారు సెలెక్షన్ ట్రయల్స్కి, WPL టీమ్స్కి. లేకపోతే ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడం వల్ల ఆంధ్ర టీంకు ఎప్పుడైతే మనం ఆడుతున్నామో, ప్రెషర్ మ్యాచెస్ ఆడుతున్నామో, అక్కడ రిజల్ట్ కనిపిస్తున్నాయి. ప్రెషర్ బెటర్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో ఈ మ్యాచెస్ ఇంకొంచెం ఎక్కువ చేసి మేబీ ఇప్పుడు ఉమెన్స్కి ఆప్షన్ లేదు, ఉమెన్స్కి కూడా ఆప్షన్ తెస్తే అకౌంటబిలిటీ వస్తుంది. అరే ఈ టీం నన్ను ఇంత ఫేస్ చూపించింది, లేకపోతే నన్ను ఈ మనీకి నన్ను ఆప్షన్లో తీసుకున్నారు. ఇప్పుడు హై ప్రైజ్ వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ప్లస్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ ఉందో మనకి రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఎవరినైతే తక్కువకి తీసుకున్నారో నెక్స్ట్ ఇయర్ నన్ను ఇంకా ఎక్కువకి తీసుకోవాలి అని బెటర్గా పర్ఫామ్ చేస్తాం. సో ఇది ఉమెన్లో కూడా వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొంత ఎక్కువ మందిని చూస్తాం మనం WPLలో. ఆన్ దిస్ నోట్, లైక్ పాడ్కాస్ట్కి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని చూశాను కదా, నేను మీ పీక్ టైంలో చూశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎవరైతే మదర్హుడ్ వచ్చిన తర్వాత లావ్ అయిపోయారు, ఫ్యాట్ కనిపిస్తారని మాట్లాడడానికి, షీ లుక్స్ లైక్ ఏ సంతూర్ మామీ రైట్ నౌ. సో ఖచ్చితంగా ఈ సీజన్ ఐ హోప్ యూఆర్ గోనా అచీవ్ బిగ్ హైట్స్. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఇండియా? ఐ గోయింగ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద WPL ఆర్ ఇండియన్ చేసి ఇన్ ద నియర్ ఫ్యూచర్? నిజం చెప్పాలంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను క్రికెట్ ఎంజాయ్ చేయాలి అనుకున్నా, కమ్బ్యాక్ ఇచ్చాను, క్రికెట్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రెషర్ లేదు క్రికెట్ గురించి. నేను పర్ఫామ్ చేయకపోయినా ఓకే, నెక్స్ట్ మ్యాచ్ కొడతా. ఆ మైండ్ సెట్ వల్ల నాకు పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేను చాలా కన్సిస్టెంట్గా ఉన్నా కమ్బ్యాక్ నుంచి. ఇప్పుడు నా మీద నేను ఆ ప్రెషర్ పెట్టుకోవాలని లేదు, నేను ఇది అచీవ్ చేయాలి, లేకపోతే ఫైనల్ ఎండ్ గోల్ ఒకటే, నేను ఇండియాకి మళ్ళీ కమ్బ్యాక్ చేయాలి. ఇప్పుడు ఏదైతే నేను ఆంధ్ర కమ్బ్యాక్ చేసో లేదా WPLకి కమ్బ్యాక్ చేసి నా స్టోరీ ఒక 10 మెంబర్స్కి వెళ్ళింది అనుకుందాం. మేబీ నేను ఇండియా కమ్బ్యాక్ చేస్తే ఇంకో 10 మెంబర్స్కి వెళ్తుంది. సో దానివల్ల ఎవరు చూసినా, ఒక ఫాదర్ చూస్తే డాటర్కి హెల్ప్ అయ్యిద్ది, ఒక అన్న చూస్తే చెల్లికి హెల్ప్ అయ్యిద్ది, తమ్ముడు చూస్తే అక్కకి హెల్ప్ అయ్యిద్ది. సో ఏదైనా అట్లీస్ట్ నా వల్ల ఇంకో ఇద్దరు వాళ్ళ ఫియర్స్ని ఓవర్కమ్ చేసి, లేకపోతే ఫ్యామిలీ ఏదైతే రెస్ట్రిక్షన్స్ పెట్టిందో ఆ రెస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసి ఒక అమ్మాయికి వింగ్స్ ఇస్తే నేనైతే హ్యాపీ. ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ ఈ పాడ్కాస్ట్ నేనైతే షూట్ చేశాను, దీనికి ముందు కూడా విమెన్ క్రికెట్ మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేశాను. బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, దిస్ వాజ్ మోర్ లైక్ ఒక రియాలిటీ చెక్ లాంటిది అనమాట. మెంటల్ హెల్త్లో ఇష్యూస్తో ఫేస్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే కెరియర్లో డెసిషన్ మేకింగ్, లైక్ వెదర్ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే మదర్హుడ్ అవ్వచ్చు, ఇట్లాంటి ఒక క్రూషియల్ డెసిషన్స్లో మీరు తీసుకున్న డెసిషన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఫెలో క్రికెటర్స్కి, యంగ్స్టర్స్కి అందరికీ కూడా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. ఇట్స్ ప్లెజర్ హోస్టింగ్ యూ. ఈ పాడ్కాస్ట్కి రావడానికి నేను నిజంగానే చాలా ఎక్సైటెడ్ ఉండే, బికాజ్ మేబీ నేను గ్రౌండ్లో కలిస్తే 10 మంది యంగ్స్టర్స్తో మాట్లాడచ్చు, లేకపోతే మేబీ 1-2 యంగ్స్టర్స్తో మాట్లాడతా. బట్ ఈ పాడ్కాస్ట్ వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఏదైతే మనకున్న ఫియర్స్ ఉన్నాయో అది అందరికీ ఉంటాయి, అండ్ అది నేను ఎంతమందికి నేను చెప్పగలిగితే అంతమందికి చెప్పాలని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశా. అండ్ ఈ ప్లాట్ఫామ్ వల్ల మీతో మాట్లాడగలుగుతున్నా. దయచేసి ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.